Hi guys, hi hello, namaste, adab, shashikal. This is Mahesh Machadi. Welcome to V3 News channel, Laksham Samajahitam. So guys, మీ ముందరికి ఎప్పటికీ న్యూ కాన్సెప్ట్ న్యూ స్టఫ్తో అలా వస్తుండగా ఇవాళ మన డార్లింగ్ బ్రదర్ మన ఇటు ఎల్ఎల్బి అడ్వకేట్ అండ్ థియేటర్ ఆర్ట్స్ చేసిండు అండ్ ఈ డన్ మన ఈటీవీలో ప్రోగ్రామ్ డైరెక్టర్ క్రైమ్స్ అని ఎన్నెన్నో మంచి చేశారనమాట. అండ్ ఇప్పుడు ఒక పాజిటివ్ హిట్తో రిలీజ్ అయిన నువ్వు తోపురా మూవీ డైరెక్టర్ ఇప్పుడు అందరు కూడా చాలా రీచ్ అయింది మూవీ అది. అండ్ అమెజాన్ ప్రైమ్లో కూడా టెలికాస్ట్ చేస్తారనమాట రీసెంట్గా. అండ్ దానికి మంచి వ్యూస్ వస్తున్నాయి, రివ్యూస్ కూడా గుడ్ రివ్యూస్ వస్తున్నాయి, రేటింగ్స్ కూడా. సో ఆ డైరెక్టర్ని తీసుకొచ్చి ఇటుకు వచ్చిన అనమాట. కొంచెం కెమెరా టర్న్ చేసుకుంటే నమస్తే హాయ్ బ్రదర్. నమస్తే సో హౌ యూ బ్రదర్? యా గుడ్. సో హౌ యూ ఫీలింగ్ నౌ? మంచి పాజిటివ్ రివ్యూస్ అండ్ అమెజాన్లో కూడా మంచి మెసేజ్ వస్తుంది. యా ఇట్స్ ట్రెండింగ్ ఇన్ అమెజాన్ నౌ. 6th ప్లేస్ ఉందా? టాప్ 10 లో 6th ప్లేస్ అప్పుడు. సో ఇప్పుడు ఎలా ఉంది? హౌ యూ ఫీల్? హ్యాపీ బ్రదర్, చాలా బాగుంది. యా సో ఇంకేం సంగతి? నార్మల్గా మీరు చెప్పేటప్పుడు మీ గురించి ఎల్ఎల్బి అడ్వకేట్ అని ఉండే, నిజంగా ఎల్ఎల్బి చేశారా? ఎల్ఎల్బి చేశాను నిజంగా. ఎక్కడ చేశారు బ్రదర్ ఎల్ఎల్బి? ఏ కోర్టులో చేశారు? నేను నాంపల్లి కోర్టులో 138 యూస్ టు డీల్. ఎన్ని ఇయర్స్ అలా? ఒక 1.5 year చేసిన తర్వాత ఏంటంటే ఎగ్జాక్ట్లీ కోర్టు ఇవాళ వెళ్ళాల్సిన టైంలోనే ఇండస్ట్రీ నుంచి ఒక కాల్ వచ్చేది. సీరియస్లీ? అంటే ఇక్కడ అసిస్టెంట్గా చేస్తావని. అప్పుడు కోర్టుకి వెళ్ళాలా అసిస్టెంట్కి వెళ్ళాలని కన్ఫ్యూజన్ ఉండేది. దెన్ ఐ డిసైడెడ్ ఓకే 2 boats మీద ట్రావెల్ చేయొద్దు, సింగిల్ బోట్ మీద ట్రావెల్ చేయాలని ఐ చూస్ దిస్ ట్రాక్. కానీ ఎల్ఎల్బి అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్, అది చాలా మంచి ఒక రెస్పెక్టెడ్ పొజిషన్ కదా. వద్దైనా మంచి క్లయింట్స్ వస్తారు, మంచి ఎవ్రీథింగ్ యూ లైఫ్ విల్ బి సమ్ హోడ్. అది ఇష్టపెట్టుకొని ఇలాగ వచ్చారు. సో ఎల్ఎల్బి ఎలా ఉంటుండే యాక్చువల్లీ? వాట్ యూ డూ దేర్? యా ఇట్స్ గుడ్. బేసికలీ ఇట్స్ ఎ నోబుల్ ప్రొఫెషన్, డెఫినెట్లీ ఐ రెస్పెక్ట్ ఇట్. ఓకే. బట్ సినిమా చూస్ చేసుకోవడానికి లాట్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. సో ఐ హ్యావ్ మై ఓన్ రీజన్స్ టు చూస్ ఫిలిం. మీరు రీసెంట్లీ మలేషియన్ సినిమా చూసావా? దానిలో చిన్న పిల్లాడు క్లాస్లో నరేట్ చేస్తుంటాడు, స్టోరీ నరేట్ చేస్తుంటాడు. ఖైదీ సినిమాలో రగులుతోంది మొగలిపోదా అని చెప్పేసి. సో చిన్నప్పుడు ఆల్మోస్ట్ ఒక 90% కొంచెం నరేషన్ ఎబిలిటీయో సినిమా మీద ప్యాషన్ అందరికీ. మనం చిన్నప్పటి నుంచి మనందరికీ ఎంటర్టైన్మెంట్ ఏదంటే సినిమానే. సో సినిమా చూస్తూ గ్రో అయ్యాం కాబట్టి సో నేను కూడా చిన్నప్పుడు ఏంటంటే అలా నరేట్ చేసేవాడిని. చిరంజీవి గారు సినిమా చూసి వచ్చేసి చిరంజీవి గారు ఎలా ఎంట్రీ ఇచ్చారు, ఎలా ఏజ్ ఎంత ఏజ్ ఉంటుంది నువ్వు గెస్సి? యాక్షన్ కెమెరా అంటే బాగోదు కానీ 36, 38, 39 బరాబర్ చేసినా కదా ఏమన్నా ఎప్పుడైనా స్మార్ట్ అబ్బా. సో సినిమా చూసి దాన్ని నరేట్ చేసేవాళ్ళు. నరేట్ చేసినప్పుడు వాళ్ళు థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యేవాళ్ళు. సో అప్పుడు తెలియదు అంటే సినిమా వైపు వస్తామన్న నాలెడ్జ్ కూడా లేదు. బట్ ఆ సినిమా చూసాం, మనం ఎంగేజ్ చేయాలి. 10 మంది ఫ్రెండ్స్ మనకు ఉన్నప్పుడు ఒక బ్యాచ్ మెయింటైన్ చేయాలి, ఆ బ్యాచ్ ఎంటర్టైన్ అవ్వాలి. సో ఎంటర్టైన్ చేస్తున్నప్పుడు ఏంటంటే తెలియకుండా ఏదో చిన్న ఫీలింగ్, ఓకే మనం చెప్తుంటే వాళ్ళు వింటున్నారు. ఒక 1.5 hour నరేషన్ కూడా వాళ్ళు వినేవాళ్ళు. ఆ నరేషన్తో ఏంటంటే ఆ ఇంట్రెస్ట్ ఇన్కల్కేట్ అయ్యి సినిమా మొత్తం మనం చూస్తున్నప్పుడు చాలా క్లియర్గా అబ్జర్వ్ చేసి చూడాల్సి వచ్చేది. ఎందుకంటే మళ్ళీ మనం నరేట్ చేయాలి కాబట్టి, సో వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి కాబట్టి. సో ఆ చిన్నప్పుడున్న హాబీ అలా కంటిన్యూ అవుతూ వస్తుంది. తర్వాత ఏంటంటే ఇంకా సినిమాల తర్వాత ఎల్ఎల్బి చేయడం. సో ఇంట్లో ఫ్యామిలీ పరంగా కానీ ఒక చదువుకోవాలి అంటే చదువు అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ లేకుండా దేనిలోకి వెళ్ళినా కరెక్ట్ కాదనిపించింది. దెన్ ఐ డిసైడెడ్ టు డూ ఎల్ఎల్బి. యాజ్ ఎల్ఎల్బి అంటే మెయిన్ క్వాలిటీ ఆర్గ్యూ చేయడం, ఇదా అని ఒక అడ్వకేట్. చిన్నప్పుడు మనం బయట కూడా మన పేరెంట్స్ కూడా నువ్వేంద్రా ఇట్లా అడ్వకేట్ తిరిగి ఇట్లా ఆర్గ్యూ చేస్తున్నావు అంటారు చూసారా? సో ఇప్పుడు మీరు కూడా నార్మల్గా సెట్లో అది అని అంటారు. అది వేరు. ఇప్పుడు వెన్ ఇట్ కమ్స్ టు అడ్వకేసీ ఈజ్ డిఫరెంట్, సినిమాకి వచ్చేసరికి డిఫరెంట్. సినిమాలో ఏంటంటే అంటే ఎంత అడ్వకేట్ అంటే జర ఉంటుంది కదా, అంటే ఇఫ్ దే సమ్ రాంగ్ చెప్పినా కూడా రైట్ చేయాలి. లేనిపోయిన సెక్షన్ తీసుకొచ్చి 306, 307 యూ డూయింగ్ 306, 306 వర్కౌట్ కావు బేసిక్. ఎందుకంటే సో నా బ్యాక్గ్రౌండ్ చెప్పినప్పుడు మీకు యూ కెన్ అండర్స్టాండ్. అడ్వకేట్ అనేది డిఫరెంట్, సినిమా అనేది డిఫరెంట్. సపోజ్ నేను ఇప్పుడు యాంకరింగ్ చేయడానికి వచ్చాను, ఐఎమ్ ఏ లేమ్యాన్ టు దిస్. సో నాకేం తెలియదు, నా అడ్వకేట్ సెక్షన్లు ఇక్కడ వర్క్ చేయవు. సో ఇక్కడ టర్మినాలజీ ఉంటుంది, ఇక్కడ ఒక పద్ధతి ఉంటుంది, వాళ్ళు చెప్పిన దాన్ని మనం ఫాలో అవ్వాల్సినవి ఉంటాయి, ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. దిస్ ఈజ్ న్యూ టు మీ. సో అప్పుడు ఏంటంటే నాకు ఏం తెలియదని నేర్చుకోవాలి. సో నేను ఆల్రెడీ అడ్వకేట్ కదా, నాకు యాంకరింగ్ వచ్చంటే ఫూల్ అవుతాను. సో అలానే అడ్వకేట్గా చేసిన సినిమా వచ్చేసరికి డిఫరెంట్. ఈ సినిమా క్రాఫ్ట్ నేర్చుకోవడానికి ఇట్ టుక్ సమ్ టైం. సో అంత ఓవర్ నైట్లో జరగదు అది. సో ఆ ప్రాసెస్లో నేర్చుకున్న తర్వాత
నీ కాన్ఫిడెంట్ వచ్చాక ఆ కాన్ఫిడెన్స్తో నువ్వు సినిమా చేస్తున్నప్పుడు ఈ టెర్మినాలజీ నీకు ఉపయోగపడుతుంది తప్ప అడ్వకేట్గా చేసామన్నది మాత్రం ఏం ఉపయోగపడదు. బట్ ఎడ్యుకేషన్ అనేది సేమ్, ఎడ్యుకేషన్ అనేది ఎక్కడైనా అప్లికబుల్. నీకు ఇప్పుడు చదువుకున్నావంటే నీకు ఇచ్చే రెస్పెక్ట్ మారిపోతుంది. నేను అసిస్టెంట్గా చేస్తున్నప్పుడు ఏంటంటే అడ్వకేట్గా చేసి నేను వచ్చాను కాబట్టి సీనియర్ సినిమాటోగ్రాఫర్స్ కూడా వర్క్ చేస్తున్న రెస్పెక్ట్ చేశారు. ఏమండి అడ్వకేట్ గారు రండి సార్ కూర్చోండి. సో ఆ రెస్పెక్ట్ ఉండేది. అంటే అసిస్టెంట్గా ఉన్నప్పుడు ఒక అడ్వకేట్ చేసి అంటే తన అడ్వకేట్ అయ్యి ఉండి వచ్చారు అన్నప్పుడు ఆ రెస్పెక్ట్ ఉంటుంది. డెఫినెట్లీ అది ప్లస్ అయింది, అలా ప్లస్ అవుతుంది తప్ప వర్క్ పరంగా ఎక్కడ ప్లస్ అవ్వదు. మోర్ ఓవర్ మనకు చదువుకున్న రెస్పెక్ట్ ఏదైతే ఉంటుందో దానివల్ల కొంచెం మోటివేట్ అవుతాం మనం. ఓకే ఇండస్ట్రీ అంతా మనకు బాగా క్లోజ్గా ఉన్నారు, ఎవ్రీబడి ఈజ్ మూవింగ్ వెరీ క్లోజ్ అన్న చిన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ బూస్ట్ అవుతాయి, దానివల్ల మూవ్ అవ్వడానికి ఈజీ అవుతుంది. నైస్ 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 నైస్. మీ ఎల్ఎల్బి స్టోరీ బాగుంటుండే. జర దీన్ని కొంచెం పక్కకు పెట్టి వెళ్ళిపోదాం. మళ్ళీ దీనికి ఎల్ఎల్బి వేసిన దాని తర్వాత డైరెక్ట్గా మూవీ డైరెక్టర్ కాకుండా యూ ఎర్న్ ఫర్ సంథింగ్ థియేటర్ ఆర్ట్స్ అని చెప్పి. అండ్ అరే క్రైమ్స్ ఉంటుండే చూసిన యూట్యూబ్లో మనోడే డైరెక్ట్ చేశారు అనమాట. క్రైమ్స్ నేరాలు గోరాలు అదంతా అన్నకి ఎట్లా వెళ్ళారు? సో బేసిక్గా థియేటర్ అందులో కూడా డైరెక్టర్ బేసిక్గా. ఓకే థియేటర్ ఆర్ట్స్ ఎందుకంటే సినిమాకు ఫస్ట్ మనకు ఎంటర్టైన్మెంట్ మీడియం సినిమా అన్నది రాకముందు రంగస్థలం నాటకమే. ఎస్. సో అదే మనకు ఒక ఎంటర్టైన్మెంట్ అంటే విలేజ్లో ఎప్పటి నుండో ఉన్న ఫార్మేట్ మనకు థియేటర్. సో థియేటర్ నుండి స్లోగా డెవలప్ అయ్యి టెలివిజను అంటే సినిమా తర్వాత టెలివిజను, ఇప్పుడు మనకు నెట్లో వెబ్ సిరీస్ అని ఇంకా ఆల్టర్నేటివ్ మాధ్యమాలనే పెరుగుతున్నాయి. బట్ బేసిక్గా మనకున్న థియేటరే. అంటే థియేటర్ని మేము ఏమంటాను మాతృక, ఇట్స్ అ మదర్ ఫర్ ఆల్ ఫిల్మ్ కావచ్చు, టెలివిజన్ కావచ్చు, దీని అన్నిటికీ బేస్ అది. సో నాకేంటంటే మనం చిన్నప్పుడు స్కూల్లో కూడా మనకు కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు మనం నాటకాలు వేస్తాం. సో ఎవరిని అడిగినా చిన్న నాటకం వేసాను, చిన్నది క్యారెక్టర్ చేశాను అంటాం. సో బేస్ కాబట్టి థియేటర్ చేస్తే కొంచెం బెనిఫిట్ అవుతుంది అన్న ఉద్దేశంతో నేను రామకృష్ణ మఠలో కూడా ఇంగ్లీష్ ప్లేలు వేసేవాళ్ళం. ఇక్కడ రామకృష్ణ మఠలో ఇయర్లీ వన్స్ ఐ యూస్ టు పార్టిసిపేట్ చేసేవాడిని. సో ఆ తర్వాత ఏంటంటే థియేటర్ ఆర్ట్స్లో జాయిన్ అవుతే మనకు కొంచెం బేస్ కరెక్ట్గా ఉంటుందని చిన్న అనిపించింది. అంటే ఆ టైంలో ఫోకస్ అంతా లా పైన ఉన్నా లా చేసుకొని థియేటర్ కూడా చేద్దాం. అంటే తర్వాత వన్స్ ఐ ఎంటర్ ఇన్ టు ద ఫీల్డ్ ఐ కెనాట్ కమ్ బ్యాక్. మళ్ళీ ఇప్పుడు నాకేదో చేయాలన్నది, 5 MAs చేయాలని కోరుకుండే, 2 MAలతో సరిపెట్టుకున్నాం. ఇప్పుడు ఐ కెనాట్ గో బ్యాక్ అండ్ స్టడీ. 5 MAs చేయాలని ఉండి 2 MAలతోనే సరిపెట్టుకున్నాం. చిన్నప్పటి నుంచి పెద్ద చదువు బిడ్డ అనమాట. అలా అని కాదు, అంటే నేను రామకృష్ణ మఠలో సిద్ధాంతాలు మానవత్వ దిప్పందలు ఏముంటాయా సిబ్బందులు మానవద్వి అంటే అప్పుడు ఏంటంటే నేను సంస్కృత్ కోసం చేశాను, సంస్కృత్ డిప్లొమా చేశాను. దాంట్లో చేసినప్పుడు ఏంటంటే నాతో ఐ వాజ్ ది యంగెస్ట్ స్టూడెంట్ ఆఫ్ ద క్లాస్. సో నా దాంట్లో అంతా ఐఏఎస్లు ఐపీఎస్లు పెద్ద పెద్ద టాప్ క్యాడర్ వాళ్ళంతా సీరియస్ పెద్ద వాళ్ళంతా ఉండేవాళ్ళు. వాళ్ళందరికీ నేను చాలా చిన్నవాడిని, యంగెస్ట్ 19-20 years. వాళ్ళందరూ షాక్ అన్నట్టు, ఇదేంటయ్యా నీకు ఇంత చిన్న వయసులో సంస్కృత్ నేర్చుకోవాలి, ఎందుకంటే సార్ ఊరికే నాకు సంస్కృత్లో MA చేయాలని ఇంట్రెస్ట్ ఉంది, దానికోసం నేర్చుకుంటే మంచి గ్రిప్ ఉంది సంస్కృత్. ఆఫ్ కోర్స్ ఐ డిడ్ సంస్కృత్ డిప్లొమా కాబట్టి డెఫినెట్గా. సో సరళ సంస్కృతం మాట్లాడడం వచ్చు, బట్ అంటే ఇప్పుడంతా ఫ్లూయెన్సీ పోతుంది, లాంగ్ బ్యాక్ ఐ కెన్ అండర్స్టాండ్. మీరు ఇప్పుడు సంస్కృత్లో ఏదైనా శ్లోకం చెప్తే కూడా దాని మీనింగ్ అవన్నీ కూడా అర్థమవుతాయి. సో అలా బెనిఫిట్. అప్పుడు ఏంటంటే వాళ్ళ ఐడియా, మన విజిటింగ్ కార్డులు చూస్తే ఒక్కొక్క విజిటింగ్ కార్డులో 20 degrees 10 degrees ఉండేవి. అంటే షాకింగ్ అనిపించేది. జస్ట్ నేను ఇంటర్మీడియట్ ఆ స్టేజ్లో ఉన్నాను. ఏంట్రా బాబు ఇన్ని డిగ్రీలు ఉన్నాయి ఏంటి సార్ అంటే MBBS LLB MBA ఇట్లా చాలా డిగ్రీలు ఉండేవి. ఎవరి విజిటింగ్ కార్డ్ మా స్టూడెంట్స్ క్లాస్మేట్స్ కదా. సో కంట్రీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కూడా నా క్లాస్మేట్ ఉండేవాడు అప్పుడు. వాళ్ళకేంటి అన్నీ చేసి మర్చిపోయేవాళ్ళు తొందరగా క్లాస్ని. సో దే యూస్ టు ఆస్క్ మీ అన్నట్టు, అయ్యా నువ్వు ఆ క్లాస్ చెప్పవా మాకు ఇది అర్థం కాలేదంటే ఐ యూస్ టు టెల్ దెమ్. సో అక్కడేంటి నన్ను బుడ్డ గురువు చిన్న గురువు మారా అని అనేవాళ్ళు, అంటే సార్ తర్వాత చోటా గురువు అన్నట్టు నాతో చెప్పించుకునేవాళ్ళు. సో అప్పుడు ఏంటంటే నాకు అనిపించింది, ఓకే మనం విజిటింగ్ కార్డులో ఒక డిగ్రీ అనేది ఉండాలి, బాగా చదువుకుంటే ఎన్ని డిగ్రీలు చేస్తే అంత వాల్యూ ఉంటుందని దట్ మోటివేటెడ్. సో అప్పుడు ఏంటంటే ఒక 5 MAs అన్న చేద్దాం అని అనుకున్నాం. బట్ అది కొంతవరకు చేసిన తర్వాత కుదరలేదు. అందుకనే థియేటర్ ఆర్ట్స్ ఖచ్చితంగా చేయాలనిపించింది. సో అది ఫినిష్ చేసి వెళ్తే బెటర్ అవుతుంది, మళ్ళీ లేదంటే మాత్రం థియేటర్ ఆర్ట్స్ నేను చేయలేను అని దెన్ ఐ డిడ్ మై థియేటర్ ఆర్ట్స్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ థియేటర్ ఆర్ట్స్లో చేశాను. సో అది బేస్ కాబట్టి ఇవాళ మీరు ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ కంపోజిషన్ చేసిన, ఒక డిక్షన్ ఫాలో అయినా ఎవ్రీథింగ్ మీకు అది థియేటర్ నుంచే వస్తుంది. బట్ యాక్టింగ్ పరంగా వచ్చేసరికి దీనికి ఆహార్యం తర్వాత ఆంగికాభినయం అంటారు. అంటే కొంచెం లౌడ్నెస్ ఉంటుంది థియేటర్లో, అంటే దూరంగా ఉన్న వాళ్ళు కూడా రీచ్ అవ్వాలి కాబట్టి ఆ లౌడ్నెస్ ఉంటుంది థియేటర్లో. సినిమాకి వచ్చేసరికి క్లోజప్లో చేస్తాం, సాత్విక అభినయం ఎక్కువ ఉంటుంది ఇన్స్టెడ్ ఆఫ్ ఆంగికాభినయం. ఆంగికాభినయం దానిలో
డిక్షన్ వాయిస్ కానీ వాచకాభినయం అంటారు, అంటే ఎక్కువ బాగా షౌట్ చేయాలి లాస్ట్ సీట్లో ఉన్నవాడికి కూడా వినిపించడానికి. వెన్ ఇట్ కమ్స్ టు సినిమా అంత ఉండదు, బట్ బేస్ మాత్రం అదే. మనకి యాక్టింగ్ కానీ, ఒక కంపోజిషన్స్ కానీ, ఒక క్యారెక్టర్ ప్లాటింగ్ చేయడం కానీ, ఇదంతా కూడా థియేటర్లో ఉంటుంది. సో దట్ హెల్ప్డ్ మీ అలాట్. అందుకే ఈ సినిమా కూడా వి కండక్టెడ్ వర్క్షాప్ అన్నట్టు. సో రీసెంట్లీ మీరు ఇప్పుడు రీసెంట్లీ డైరెక్టర్ ఆఫ్ యాక్టింగ్ అని కొత్త క్రాఫ్ట్ స్టార్ట్ అయింది మలేషియన్ సినిమాతో. సో డైరెక్టర్ ఆఫ్ యాక్టింగ్ అంటే ఎవరైతే ఆర్టిస్టులు ఉంటారో వాళ్ళకి యాక్టింగ్ చెప్పడం, నాకు నచ్చినట్టు చేయించుకోవడం. సో ఇదేంటంటే నేను థియేటర్ చేయడం వల్ల నాకు ఈజీ అయింది. మేము వర్క్షాప్ కండక్ట్ చేసుకొని, దో సుధాకర్, నిత్య శెట్టి వీళ్ళంతా ఆల్రెడీ నోన్ యాక్టర్స్ అండ్ దే ప్రూవ్డ్ అండ్ యాక్టర్ అండ్ యాక్ట్రెస్. బట్ స్టిల్ మనం చేస్తున్న క్యారెక్టర్, సూర్య అనేది కొత్త క్యారెక్టర్, అమ్మాయి చేస్తున్న క్యారెక్టర్ కాబట్టి వీటి కోసమని దెన్ వి కండక్టెడ్ వర్క్షాప్. సో త్వరలో దాన్ని కూడా రిలీజ్ చేస్తాం మనం, యూట్యూబ్లో వస్తుంది. నైస్ నైస్ నైస్. థియేటర్ అట్లా హెల్ప్ అయింది, థియేటర్ నుంచి ఇట్లా అయిపోయింది. మళ్ళీ ఇంకోటి ఈ నేరాలు ఘోరాలు క్రైమ్ అని అదెట్లా షూట్ చేసిర్రు? సో అసిస్టెంట్ డైరెక్టర్గా ఎన్ని సంవత్సరాలు చేసినా ఇవాళ ప్యాకప్ డైరెక్టర్ చెప్తున్నాడంటే వీఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఆ రోజు అయిపోయింది, వెళ్ళిపోవచ్చు, చిల్ అవ్వచ్చు, ఈ యాటిట్యూడ్ ఉంటుంది జనరల్గా. సో ఒక డైరెక్టర్ ఆ రోజు ప్యాకప్ చెప్పడానికి, ఆ ప్యాకప్ చెప్పిన వర్క్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ఎలా చేయాలి, ఎలా ఒక ప్రొడ్యూసర్ని కావచ్చు, అక్కడున్న టీమ్ని కావచ్చు కన్విన్స్ చేయడానికి ఎలా మేనేజ్ చేసుకోవాలి, నెక్స్ట్ దాన్ని ఓవర్కమ్ అంటే ఆ వచ్చిన అబ్స్టాకిల్ని ఎలా ఓవర్కమ్ చేయాలన్నది అంటిల్ అన్లెస్ యూ బికమ్ ఏ డైరెక్టర్ నీకు తెలియదు. అసిస్టెంట్గా మనకు అవన్నీ బాధ్యతలు ఉండవు. అంటే ఒక రెస్పాన్సిబుల్ జాబ్ అనేది డైరెక్టర్ది. సో ఒక పెద్ద సినిమా చేయడానికి డెఫినెట్గా మనం ఒక డైరెక్టర్ పొజిషన్ ఫేస్ చేయాలి. సో అప్పుడు ఏంటంటే ఆ టైంలో ఎక్కువ ఇప్పుడు మనం అనుకున్నంత షార్ట్ ఫిల్మ్స్ ఈ ఎరా కాదు అది. జస్ట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఒక 10 years బ్యాక్ ఇంత ఫుల్ ఫ్లెడ్జెడ్గా షార్ట్ ఫిల్మ్స్ చేయడానికి కానీ ఎక్విప్మెంట్ కానీ అవైలబుల్ ఉండేది కాదు. ఈరోజు మన సెల్లో కూడా మనం షార్ట్ ఫిల్మ్ తీయొచ్చు. సో ఆ టైంలో లేదు. అలాంటి టైంలో నాకు ఎలా అంటే ఇప్పుడు అంతకుముందు పూరి జగన్నాథ్ గారు కావచ్చు, రాజమౌళి గారు కావచ్చు, వీళ్ళంతా టెలివిజన్కి వర్క్ చేసి వచ్చారు. ఈరోజు వాళ్ళంతా టాప్ రీచ్లో ఉన్నారంటే డెఫినెట్గా వాళ్ళకు టెలివిజన్లో చేసిన ఎక్స్పీరియన్స్ అనేది బాగా కౌంట్ అవుతుంది. ఎస్పెషల్లీ 50% క్రియేటివిటీ ఉంటే ఒక 50% యూ హ్యావ్ టు మేనేజ్ ది క్రూ. అంటే బికాస్ ఒక 75 అంటే 24 క్రాఫ్ట్లు కాదు, ఇప్పుడు 25వ క్రాఫ్ట్ కూడా జాయిన్ అయింది. తెలుసా 25వ క్రాఫ్ట్? ఇంతకుముందు చెప్పింది అదేనా? కాదు, 25వ క్రాఫ్ట్ అనేది గ్రాఫిక్స్. ఇంతకుముందుకు లేదు అది. సో ఇప్పటివరకు ఏంటంటే 24 క్రాఫ్ట్స్ ఉంటుంది. గ్రాఫిక్స్ కూడా ఇప్పుడు కొత్త క్రాఫ్ట్ అయింది. సో ప్రతిదీ నీకు ఎంటైర్ సినిమా మొత్తంలో గ్రాఫిక్స్ సో 25 అంటే అట్లీస్ట్ లెటర్స్ అజ్యూమ్ 3 members అనుకున్నా 75 people విల్ వర్క్ ఫర్ యువర్ ఫిల్మ్. సో 75లో డిఫరెంట్ క్యాస్ట్, డిఫరెంట్ రీజన్, రిలీజన్, డిఫరెంట్ మైండ్ సెట్ తో దే కమ్ టు ద లొకేషన్. బట్ ఓన్లీ వన్ థాట్ అంతే. సో వాళ్ళు ఇక్కడికి వచ్చాక యూ హ్యావ్ టు మేక్ దెమ్ టు వర్క్ ఫర్ యువర్ ఫిల్మ్. సో నీ సినిమా కోసం వాళ్ళు మోటివేట్ అయ్యి వర్క్ చేయాలి. వాళ్ళకున్న ఇంటర్నల్ థాట్స్ కావచ్చు ఏవైనా నీతో ఎలాంటి ఇనిబిషన్స్ లేకుండా దే హ్యావ్ టు షేర్ విత్ యూ. సార్ ఇలా అనుకుంటున్నాను, ఇలా చేస్తానంటే యూ షుడ్ బి ఓపెన్ ఫర్ దట్. సో ఎట్ ద సేమ్ టైం వాళ్ళకున్న థాట్ను కూడా ఏదైనా రాంగ్ అవుతే బికాజ్ ఐఎమ్ ది క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, ఐ షుడ్ ఎక్స్ప్లెయిన్ దెమ్, ఐ షుడ్ మేక్ దెమ్ అండర్స్టాండ్. సో ఇది టఫెస్ట్ టాస్క్. క్రియేటివిటీ కంటే మేనేజింగ్ ద క్రూ ఈజ్ ఎ టఫెస్ట్ టాస్క్. ఇంకోటి క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ అంటే నాకు ఇంకో గుర్తొచ్చింది, మైండ్కి జమ్మని కొట్టేసింది. థింగ్ ఈస్ మూవీ మొత్తం అయిపోయింది, చూసినా కదా మనం ప్రసాద్ మళ్ళీ ప్లేస్లో ఉన్నట్టున్నాం. మూవీ మొత్తం అయిపోయింది, మూవీ మొత్తం అయిపోయింది. నా పక్కన ఒక పర్సన్ కూర్చుంటాడు, నీకు తెలిసి ఎవరు కూర్చున్నాం. లీవ్ షూట్ తోటి ఆటోమేటిక్గా మొత్తం మూవీ అయిపోయింది, థ్యాంక్ యూ అని మీరు ఒక పోస్టర్ పడుతుంది. అదే హైలైట్ తెలుసా, సీరియస్లీ హైలైట్. ఆ పిక్ ఉందా మీ దగ్గర? షో అయిపోయింది. ఐ వాంట్ సీ దట్. అరే ఇప్పుడు చూపిద్దాం మనం చూపిద్దాం. ఐ వాంట్ దట్ చూపించండి. చూపిస్తా ఇప్పుడు దానిలో బాగుంటుంది అబ్బా. యూ హ్యావ్ టు సీ దట్. నార్మల్గా బేసిక్గా డైరెక్టర్స్ అని చిన్నగా వేసుకొని స్టాంప్ పడి రాజమౌళి ఉంటుంది, మీద ఫుల్ ఫిగర్ పడిపోతుంది. నైస్ నైస్ నైస్. అంటే సో ఎండ్ ఆఫ్ ద డే ఐ మస్ట్ థ్యాంక్ ఎంటైర్ టీము. ఒక 2.5 years ఎఫర్ట్ పెట్టి సినిమాని ముందుకు తీసుకొచ్చినప్పుడు జనాలు ఎవరైతే చూస్తున్నారో ఐ మస్ట్ థ్యాంక్ దెమ్ ఫర్ వాచింగ్ ద ఫిలిం. సో దే స్పెండ్ సమ్ టైమ్, ఎస్పెషల్లీ కొందరు సినిమా థియేటర్కి వచ్చిన వాళ్ళైతే దే స్పెండ్ సమ్ మనీ, అవన్నీ పెట్టొచ్చారు. యాజ్ ఏ డైరెక్టర్గా ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు థ్యాంక్ ద పీపుల్. సో వాళ్ళు వచ్చారు కాబట్టి ఐ హ్యావ్ టు థ్యాంక్. సో ఎండ్లో మనం అది వేసేసి దెన్ వీ వెంట్ ఫర్ ది ఎండ్ టైటిల్స్కి వెళ్ళాం. సూపర్ సూపర్ సూపర్. ఇంకోటి ఇదంతా మాట్లాడిన తర్వాత జస్ట్ ఐ వాంట్ ఆస్క్ Y3 ఇంతకుముందు Y5 అన్నట్టున్నావు కానీ నేను Y3 అంటున్నాను. అంటే నాది సపరేట్ ఉండాలి కదా. Y3 1 ఈస్ డైరెక్ట్ అడిగేస్తున్నా. Y సుధాకర్. సుధాకర్ని ఎందుకు తీసుకున్నా? సుధాకర్ కొమ్ముకోలు అని, హీరో సుధాకర్ కొమ్ముకోలు, యాక్టర్ సుధాకర్ కొమ్ముకోలు. ఇంకొకటి Y USA. మీ స్టార్టింగ్ మూవీ మన ఇక్కడ హైదరాబాద్ లేకుండా పోయి మళ్ళీ హైదరాబాద్ అక్కడ ఫుల్ ఎట్లుంటుందో తెలిసి అక్కడ ఖర్చు ఏదైనా కూడా పేలిపోతుంది, అటువంటి ప్లేస్లో చేసిర్రు. ఓకే. అండ్ Y సినిమా. ఓకే.
సినిమా నేను ఇందాక చెప్పినట్టు బేసిక్గా ఏంటంటే చిన్నప్పుడు చిన్న ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓకే, మన పిల్లలు కూడా ఇప్పుడు టీవీ పెడితే మనం టీవీ చూడొద్దురా అంటాం. అంటే ఒక కథ, ఒక సంథింగ్ యూనిక్ మనకు తెలియంది మన ముందు ఏదైనా జరుగుతున్నప్పుడు దాన్ని లైవ్గా చూడడం అనేది మానవ సహజం. ఆ ఇంట్రెస్ట్ మనం పక్కోడి లైఫ్ని చూడడం చాలా ఇంట్రెస్ట్ మన లైఫ్ కంటే కూడా. ఎగ్జాక్ట్లీ. సో సినిమా అనేది ఒక వేరే వాళ్ళ జీవితాలని ప్రొజెక్ట్ చేస్తుంది కాబట్టి అది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఆ ఎలిమెంట్ చిన్నప్పటి నుంచి ఎవరమైనా దానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం. కొందరు కెరియర్గా అనుకుంటారు, కొందరు వచ్చేసి ఓకే ఎంటర్టైన్ చేసాం అయిపోయింది ఎంజాయ్ చేసాం సో మన లైఫ్ వేరు అనుకుంటారు. సో ఏదైతే మీడియాని ఎంజాయ్ చేస్తున్నామో దాన్ని కెరియర్గా అనుకోవడానికి చిన్నప్పటి నుంచి మీకు చెప్పాను కాబట్టి ఆ ఇంట్రెస్ట్ ఒకటి చిన్న నరేషన్ ఇంట్రెస్ట్ అనేది ఉంది. సో దాని తర్వాత ఎప్పుడైతే ఎల్ఎల్బి చేసి థియేటర్ చేశాను అప్పుడు అనిపించింది ఓకే నాది ఎల్ఎల్బి ఈజ్ నాట్ కప్ ఆఫ్ మై టీ. సో ఇటువైపు అంటే మీడియా వైపు వెళ్తే బాగుంటుంది డెఫినెట్గా, ఇది నాకు ప్లస్ అవుతుంది కెరియర్ పరంగా. వాట్ ఎవర్ అంటే నాకు చేస్తున్న ప్రాసెస్లో నేను ఎడిటింగ్ నేర్చుకున్నాను, అబిడ్ నేర్చుకున్నాను. సో ఆ టైంలో ఐ కెన్ ఆపరేట్ అబిడ్. సో అవి చేస్తున్నప్పుడు ఏంటంటే నాకు ఎందుకో ఇది చేస్తే బాగుంటుంది, దీనిలో మనకు ఎక్కువ పొటెన్షియల్ ఉంది, సో దీన్ని నేను ఎక్కువ ఎంజాయ్ చేయగలను అనిపించింది. అంటే ఎండ్ ఆఫ్ ద డే సోల్ సాటిస్ఫాక్షన్ ఉండాలి వాట్ ఎవర్ యూ డూ. సో అది ఏం చేసావు అన్నది కాదు, వీ హ్యావ్ ఎ వెరీ షార్ట్ లైఫ్. నిజంగా చెప్పాలంటే ఈ తక్కువ లైఫ్లో రిగ్రెట్స్ ఉండకూడదు. ఒక 40-50 ఇయర్స్ తర్వాత నేను ఐ హ్యావ్ సీన్ మెనీ ఇన్ మై ఫ్యామిలీ అండ్ సరౌండింగ్స్లో సర్కిల్ కూడా చూస్తాను, అరే అప్పుడు అలా చేస్తుంటే బాగుండేదిరా, అప్పుడు ఇది చేస్తుంటే బాగుండేది, నేను అది చేస్తుంటే బాగుండేది అని దే ఫీల్ సో ప్యాథటిక్గా ఉంటుంది ఆ టైంలో. మీకు మీరు మోటివేట్ చేసుకుంటారు. ఆఫ్ కోర్స్ ఇప్పుడు నాకు అనిపించింది నాకు దిస్ ఈజ్ మై కప్ ఆఫ్ టీ, సో నేను ట్రై చేస్తాను, వై నాట్. సో ట్రై చేయాలి, నేను ఇదే నా కెరియర్ ఎన్నుకోవాలి అనుకున్నాను. సో అలా మనం అనుకున్నప్పుడు రిగ్రెట్ ఉండకూడదు. సో ఈ సినిమా చేసినప్పుడు కూడా ఎంటైర్ ఫిలిం నీ ఎఫర్ట్ అంతా పెట్టాలి. సో ఎక్కడ నీ ఎఫర్ట్లో లోపం ఉంటే నువ్వు రిగ్రెట్గా ఫీల్ అవుతావు. 100% ఎఫర్ట్ పెట్టి ద మ్యాక్సిమం నువ్వేం చేయగలవో చేసినప్పుడు యూ ఫీల్ హ్యాపీ. సో లైఫ్కి అప్లికేబుల్ చేస్తే కూడా సేమ్ అంతే, మనం ఏదైతే అనుకున్నామో అది ఎంటైర్ చేయాలి. ఎండ్ వరకు కూడా నువ్వు అనుకున్నది చేయకుండా ఉంటే మాత్రం డెఫినెట్గా అది రిగ్రెట్ ఉంటుంది. రిగ్రెట్ ఉండకూడదు కాబట్టి నేను ఓకే ఇది కెరియర్ నాకు ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది, దెన్ ఐ హ్యావ్ టు చూజ్ ఇట్. అందుకని సినిమా నేను చూజ్ చేసుకోవాల్సి వచ్చింది. సో వేరే ప్రొఫెషన్ నాకు ఉన్నప్పటికీ ఒక అడ్వకేట్గా నేను చేయాల్సి వచ్చినప్పటికీ అడ్వకేట్ అనేది నాట్ మై కప్ ఆఫ్ టీ అనిపించింది. ఫస్ట్ కమ్స్ నీది అడ్వకేట్ మీది ఎల్ఎల్బి, తర్వాత థర్డ్ మన క్రైమ్ మళ్ళీ డైరెక్టర్గా రీఎంట్రీ. అంటే కొన్ని సినిమాలు చేసిన తర్వాత సినిమాలు అంటే డైరెక్షన్ ఎందుకు చేశానంటే యాజ్ ఐ టోల్డ్ యూ వీల్ గెట్ ద గ్రిప్. ఇప్పుడు నేను ఈటీవీలో చేసినప్పుడు ఐఎమ్ ది రెస్పాన్సిబుల్ గై యాజ్ ఎ డైరెక్టర్. రామోజీరావు గారు ఐ మస్ట్ థ్యాంక్ రామోజీరావు గారు, సచ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఐ గాట్. సో నేను ఫిల్మ్ సిటీలో ఆల్మోస్ట్ ఆల్ ప్లేసెస్లో వాళ్ళకి సంబంధించిన ప్రాజెక్ట్స్ అన్నీ వర్క్ చేశాను. కెందూరు సతీష్ కుమార్ గారు అని క్రైమ్ హెడ్ ఉండేవారు, సో హీ సపోర్టెడ్ మీ. అండ్ రామోజీరావు గారి మీకు తెలుసు ఈజ్ ఎ లెజెండరీ పర్సనాలిటీ అండ్ ఐ మస్ట్ థ్యాంక్ హిమ్. సో ఇప్పుడు కూడా తన బ్రెయిన్ టక్ 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 వర్క్ చేస్తుంటది. ఇంత కాన్ఫిడెంట్గా మనం ఈ సినిమా చేసామంటే డెఫినెట్గా ఐ కెన్ సే దట్ టెలివిజన్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా చాలా ప్లస్ అయింది. అంటే ఎవ్రీథింగ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ నేను ఫిల్మ్ సిటీలో చేసేటప్పుడు ఒక ప్రాప్స్ రాస్తాం మనం. ప్రాప్స్లో సపోజ్ కుండ కావాలి అని రాసాం, లేదా స్టవ్ కావాలని రాసాం. ఒక సీన్ ఉంది, స్టవ్ కావాలని రాస్తే ఎక్కడో ఎంసీటీలో షూటింగ్ జరుగుతుంటుంది. అది లేట్ నైట్ మనం 11-12 మనం షూట్ చేస్తున్నాం. 11 o'clock పాలు పొంగించే సీన్ ఉంది, స్టవ్ వస్తుంది వెలగదు అది అంతే. నువ్వు స్టవ్ అని రాసావు, స్టవ్ ఉంది అక్కడ అంతే. సో స్టవ్ వెలగవలను అని రాయాలి, క్లియర్గా. సో అప్పుడు ఏంటి వాళ్ళు సిలిండర్ అదంతా ఎలిగే స్టవ్ తెచ్చి పెడతారు, అప్పుడు ప్రాప్ లాగా ఉంటుంది, అది వర్కింగ్ కండిషన్లో ఉంటుంది. సో ఇలాంటి సపోజ్ మిస్టేక్ చేసావంటే నువ్వు ఇప్పుడు పాలు పొంగే సీన్ తీయలేవు. ఎగ్జాక్ట్లీ. సో డెఫినెట్గా నువ్వు మళ్ళీ నెక్స్ట్ డే ఒక అప్లికేషన్ పెట్టుకొని వెలిగే స్టవ్ తెచ్చి నెక్స్ట్ డే పోస్ట్ పోన్ చేయాలి అక్కడ. సో ఇలాంటి ముందు నుంచి ఇవ్వాలి ఎవ్రీథింగ్ ప్రాప్స్ ఎవ్రీథింగ్ మొత్తం పేపర్ లిస్ట్ ఇవ్వాలి, అదంతా అప్రూవ్ అవ్వాలి. మిస్టేక్ కూడా స్పాట్లో రాదు. యూ కెనాట్ గెట్ ఇట్. యూ కెన్ అంటే ఇది కూడా అంతే కదా. ఇప్పుడు ఎక్కడో అడవికి వెళ్ళాము, అడవిలో షూట్ చేస్తున్నాం, మ్యాచ్ బాక్స్ తీసుకురాలేదు, ఎవరి దగ్గర లేదు, ఏం చేస్తావు? అడవి 30 kilometers ఉంది. సమ్ వన్ హ్యాస్ గో టు 30 kilometers బయటికి వెళ్ళి విలేజ్లో ఎక్కడో ఒక మ్యాచ్ బాక్స్ తీసుకొని వస్తే కానీ నువ్వు క్యాంప్ ఫైర్ సెటప్ ఏదో అడవిలో చేసి చేయలేవు ఇంకా. ఎగ్జాక్ట్లీ. మ్యాచ్ బాక్స్ నుంచి ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఒక మ్యాచ్ బాక్స్ ఇట్ ప్లేస్ ఎ వైటల్ రోల్ ఇన్ సమ్ సిచ్యువేషన్స్. సో ఇంకా ఎస్. సో ఇలాంటివన్నీ ఏంటంటే ఒక డైరెక్టర్గా మనం రెస్పాన్సిబుల్ జాబ్లో ఉన్నప్పుడు మనకు అర్థమవుతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం బేసిక్ అంటే బడ్జెటింగ్ కావచ్చు, తర్వాత మనం కన్విన్స్ చేసేది క్యారెక్టర్ ఎవరైనా తీసుకుంటున్నాం అంటే ఒక క్యారెక్టర్ అనుకున్నప్పుడు దానికి ఎలాంటి ఆర్టిస్ట్ని తీసుకుంటున్నాం అంటే క్యాస్టింగ్ సంబంధించి ఇవన్నీ కూడా ఒక డైరెక్టర్ ఉన్నప్పుడు మన విజన్ పరంగా మనం చేసేవన్నీ ప్లస్ అవుతాయి. సో ఇది నాకు టీవీ చేయడం వల్ల చాలా ప్లస్ అయింది.
సినిమాకి వచ్చేసరికి ఏంటంటే వెరీ కాన్ఫిడెంట్ వాట్ ఐఎమ్ డూయింగ్ హౌ ఐఎమ్ డూయింగ్ అనేది ఈజీ అవుతుంది. సో అందుకని నేను ఐ బ్యాక్ టు టెలివిజన్ మీడియం యాజ్ ఎ డైరెక్టర్. నైస్ 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 నైస్. టెలివిజన్ నుంచి డైరెక్టర్ అండ్ 3 వాయిస్లో ఒక 1 అయిపోయింది. సుధాకర్ బై లాస్ట్ పెడదాం బాగుంటుంది. మధ్యలో యూఎస్ఏ గురించి చెప్పండి. ఓకే, సుధాకర్ బైకి కన్వెంట్ ఉందని చెప్పి యూఎస్ పెట్టిర్రా? అలా అని కాదు, ఆల్వేస్ ఐ బిలీవ్ డెస్టినీ. సో కొన్ని సందర్భాలు ఏమవుతుంది బేసిక్గా సుధాకర్ భయ్య యూస్ టు స్టే ఇన్ యూఎస్ కదా? యా, వాళ్ళ మిస్సెస్ షీ వర్క్స్ ఇన్ యూఎస్. తను కూడా వర్క్ చేస్తుండే కదా? తను సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో తను అక్కడ వర్క్ చేస్తారు. సో డెస్టినీ నమ్ముతాను. సో మనం ఎంత కష్టపడ్డా ఏం చేసినా ఏ సినిమాతో బయటికి రావాలి, ఏ క్రూతో మనం బయటికి రావాలి, ఇట్ ఈస్ డెస్టైన్డ్ ఆల్రెడీ, ఇట్ ఈస్ డిసైడెడ్. సో దాంతో నాకు ఒక 6 ఇయర్ జర్నీ ఉన్నా. 6 years? 6 years. ఎల్ఐబి తర్వాత తను నేను కలిసి చేయాలి, ఏది మెటీరియలైజ్ అవ్వలేదు. ఓ సినిమాకి చెక్ కోసం వెయిట్ చేస్తున్నాం, మెటీరియలైజ్ అవ్వలేదు, అంటే జరగలేదు. ఆ సినిమా మాకు రాసిపెట్టలేదు. సో ఐ కెన్ సే దట్. సో ఇట్ హ్యాస్ టు బి వర్క్డ్ అవుట్. అంటే ఎప్పుడు అవుతుంది అంటే ఓకే ఇలా ఒక లైట్ ఆఫ్ ద డే చూడాలి నువ్వు తోపురా ఈ అందరి టీంతో అని రాసిపెట్టుంది కాబట్టి ఇట్ ఈస్ డన్. సో అలా ఏంటంటే యుఎస్లో ఆ టైంలో మేము డిస్కస్ చేస్తున్నప్పుడు సుధాకర్ గారు మిసెస్ యుఎస్కు మూవ్ అవ్వాల్సి వస్తుంది. సో అప్పుడు దెన్ జస్ట్ తను అన్నారు ఓకే వై డోంట్ వి ప్లాన్ ఇన్ యుఎస్ అన్నారు. ఐడియా వాళ్ళ మిసెస్ అంటే తను అక్కడికి వెళ్తున్నారు కాబట్టి అక్కడ ఉంటే కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది కదా. అండ్ ఈ హ్యాస్ లాంగ్ బ్యాక్ నుంచి కూడా యుఎస్లో ఏదైనా కొంచెం చేస్తే బాగుంటుందని ఒక చిన్న థాట్ ఉంది. సో ఆ థాట్ ప్రాసెస్ పరంగా తను సజెస్ట్ చేయడం, దెన్ వీ కుక్డ్ అప్ ద స్టోరీ. సో మా రైటర్ ద్వారా అనుకొని ఒక స్టోరీ కుక్ చేసుకొని దెన్ వీ మూవ్ టు యుఎస్. సో యుఎస్ అన్నది జనరల్గా మనం అనుకున్నది కాదు, అనుకోకుండా జరిగింది అది. సో అనుకోకుండా యుఎస్లో దట్ టు 58 days వి షాట్ ఇన్ యుఎస్. అందులో సాల్ట్ ఫ్లాట్స్ అని, ఇప్పుడు సాల్ట్ లేక్ సిటీ అని చెప్పేసి యూటా స్టేట్. అది ఇంతవరకు మన ఏ తెలుగు సినిమా కాదు, ఐ కెన్ సే దట్ మన ఇండియన్ మూవీ చేయలేదు అక్కడ. సో ఫస్ట్ టైం వి షాట్. చాలా బాగుంటుంది, అమేజింగ్ విజువల్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా ఎందుకంటే ఇట్ డెస్టైన్డ్, అంతే మనకు రాసిపెట్టి ఉంది, ఇట్ హ్యాపెండ్. సో ఈ సినిమా ఇప్పుడు చిత్రం సినిమా తేజ గారు ఎందుకు చేస్తారంటే దెర్ ఈస్ నో ఆన్సర్ ఫర్ ఇట్. సో ముందేదో చేసి ఉంటారు, అది వర్కౌట్ అయ్యి ఉంటుంది, ఇంకోటి అనుకొని ఉంటాం, అది వర్కౌట్. సో దాంతో లైట్ ఆఫ్ ద డేకి రావాలని రాసుంది అండ్ ఇట్ హ్యాపెండ్. సో నువ్వు తోపురాతో ఒక నేను డైరెక్టర్గా ఎంట్రీ ఇవ్వాల్సిన రాసుంది అండ్ ఇట్ హ్యాపెండ్. దట్స్ ఇట్. అది యూఎస్లో చేయాల్సిందే. ఇట్స్ వెరీ లైక్. సో యూ హ్యావ్ సమ్ గుడ్ ఎక్స్పీరియన్స్. yes definitely. And coming to the production value and producers and the producers names and gems. సార్ ఫస్ట్ మాకు మేజర్ వచ్చేసి డి శ్రీకాంత్ గారు, డి శ్రీకాంత్ అండ్ కో ప్రొడ్యూసర్ వచ్చేసి జేమ్స్ వాట్కొమ్, ఈజీ ఫ్రమ్ యుఎస్. సో అక్కడ సిటిజన్ తను. సో వీళ్ళిద్దరు లేకపోతే ఈరోజు మీరు చూస్తున్న ఈ గొప్పగా కనిపించిన విజువల్స్ అవ్వచ్చు, ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ ఇట్. సో బికాస్ ఆఫ్ దెమ్, వాళ్ళిద్దరి వల్లే యూ కెన్ సీ ది అమేజింగ్ అంటే ప్రొడక్షన్ వాల్యూస్ మీకు సినిమా మీద కనిపించాయి. సో ఐ మస్ట్ థ్యాంక్ దెమ్. అండ్ మ్యూజిక్ కూడా ఇంకేదో నచ్చింది అని చెప్పి ఆ పాట నాకెంతో నచ్చింది, సాంగ్ ఇస్ గుడ్, అది బాగా నచ్చింది. అది ఒక మెలోడీ కూడా, మెలోడీ అండ్ బాగా మంది రీచ్ అయింది కూడా, చాలా మందికి వైరల్ లాగా అట్లా బాగా రీచ్ అయ్యింది. అండ్ రింగ్ టోన్ కూడా, మీ రింగ్ టోన్ కూడా అదే కదా. సో నైస్ జస్ట్ లిజన్ కూడా మంచిగా ఉంటుండే. సో ఇట్లా మీ కమ్ టు మ్యూజిక్ ఎవరు దానికి? సో మాకు ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ పనిచేశారు. పిఏ దీపక్ అని ఈజ్ ద ఫస్ట్ గ్రామీ విన్నర్, తెలుగు గై, తెలుగు అతనికి గ్రామీ వచ్చింది. అతనికి గ్రామీ ఈజ్ ఏ ప్రెస్టీజియస్ అవార్డ్, హ్యూజ్ రెస్పెక్టెడ్ అవార్డ్. సో తను హీ వర్క్స్ ఫర్ రెహమాన్ సార్తో వర్క్ చేస్తూ ఉంటారు. ఈజ్ బేసికల్లీ సౌండ్ ఇంజనీర్, సౌండ్ ఇంజనీర్. సో రెహమాన్ గారితో వర్క్ చేస్తుంటే సుధాకర్ గారి త్రూ సో ఐ మెట్ హిమ్. సో తను హీ వాంటెడ్ టు డూ ద ఫిల్మ్. సో ఒక మంచి టీంతో ఆ టైంలో దెన్ హీ వాజ్ ఆన్ ద బోర్డ్. బట్ డ్యూ టు మెనీ రీజన్స్ మనం వెళ్తున్న ప్రాసెస్లో కొంచెం టైం తీసుకుంటుంది. అంటే ప్రొడక్షన్లో లాజిస్టికల్గా లాట్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి అండ్ వీ హ్యావ్ టు ఓవర్కమ్. సో కేక్ వాక్ కాదు. అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఇక్కడికి వచ్చినా నేను ఇక్కడికి వచ్చినా ఇట్స్ నాట్ ఎ కేక్ వాక్ ఫర్ ఎనీవన్. సో ఒక దారి అనేది అది ఎవరికైనా ఇట్ ఈస్ సేమ్ ఫర్ ఎనీవన్. దానిలో చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. నువ్వు ఫేస్ చేసే హర్డిల్స్ డిఫరెంట్గా ఉంటాయి తప్ప దట్ వే ఈజ్ పాత్ ఈజ్ సేమ్ ఫర్ ఎనీవన్. సో అది రిచ్ ఆర్ పూర్ ఆర్ యూనో ఎడ్యుకేటెడ్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్ ఆర్ ఎనీవన్. సో ఆ పాత్రలో వెళ్ళాల్సిందే. సో అలా దీనిలో కూడా లాట్ ఆఫ్ హర్డిల్స్ ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ప్లస్లు ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి. సో ఆ జర్నీలో ఏంటంటే వీ టుక్ సమ్ టైమ్. సో ఆ టైంలో ఏంటంటే తను ఈ వాజ్ బిజీ విత్ సమ్ అదర్ ప్రాజెక్ట్ 2.0 అలాంటి సినిమాలన్నీ కూడా తను ఈ వాజ్ వర్కింగ్ ఫర్ దట్. సో దెన్ చెప్పాడంటే నాకు సార్ నేను మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇప్పుడు చేయలేను, ఆల్రెడీ ఐఎమ్ ఎంగేజ్డ్ విత్ సమ్ అదర్ వర్క్, సో వై డోంట్ యూ గో విత్ సమ్మన్ ఎల్స్ ఫర్ రెస్ట్ ఆఫ్ ద సాంగ్స్ అని చెప్పారు. దెన్ we took సురేష్ బొబ్బిలి, నీది నాది ఒకే కథ ఫేమ్ అన్నారు కదా. సో హీ డిడ్ ది రెస్ట్ ఆఫ్ ద సాంగ్స్ అన్ని కూడా తను చేశారు అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆల్సో తనే చేశారు. సో దట్స్ హౌ దట్ మ్యూజిక్ జర్నీ హ్యాపెండ్.
నైస్ 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 నైస్. దీన్ని కొంచెం కట్ చేసి వెనకకి పెట్టి ముందరికి వెళ్తే సుధాకర్ భాయ్, సుధాకర్ కొంకుల వై సుధాకర్ భాయ్ ఈ డన్ మంచిగా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చేసిండు. హైదరాబాద్ తెలంగాణ మాట్లాడాడు మంచిగా. అండ్ తర్వాత ముందులే అండ్ హీ డన్ కుందన బొమ్మ అని 3 movies అని చేశారు. అంటే కంపేర్ టు 3 movies హీ హెస్ యాక్టెడ్ యాజ్ సెకండ్ హీరో. అట్లా ఫుల్ ఫ్లెడ్జ్ గా ఇది దిస్ ఇస్ హిస్ ఫుల్ ఫ్లెడ్జ్ అంటే సోలో లీడ్ అనుకోవచ్చు. దిస్ ఇస్ డెబ్యూ అని కూడా అనుకోవచ్చు, యాజ్ ఎ సోలోగా డెబ్యూ అనుకోవచ్చు. సో ఎలా ఉంటుండే, ఎలా తీసుకున్నారు? ఏంటంటే నాకు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో ఫస్ట్ టీజర్ లో చిన్న కట్ చూడగానే ఎక్కడో చిన్న ఇన్స్టింక్ట్, నేను ఐ వాజ్ అసిస్టెంట్ డైరెక్టర్, అప్పటికి ఐ వాజ్ వర్కింగ్ ఫర్ ఫిలిమ్స్. చూడగానే భలే అనిపించింది, అసలు బాగున్నాడే. మనం ఒక డెబ్యూ మూవీ ఏదన్నా మనం ప్లాన్ చేస్తే ఇలాంటి వ్యక్తితో ప్లాన్ చేస్తే బాగుంటుంది అని ఒక థాట్, ఒక ర్యాండమ్ థాట్, ఒక చిన్న ఇన్స్టింక్ట్ ఇంటర్నల్గా ఓకే ఇతనితో చేస్తే బాగుంటుందని చిన్న ఇన్స్టింక్ట్ అనిపించింది. ఆ తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా తనకు నాకు కామన్ ఫ్రెండ్స్ కొందరు ఫేస్బుక్లో పరిచయం అవ్వడం, దాని తర్వాత వేరే సినిమా కోసం మేము ఫస్ట్ మీట్ అవ్వడం, ఆ తర్వాత ఇద్దరి మధ్యన మైండ్ సెట్ కరెక్ట్గా ఉండడం, కామన్ ఫ్రెండ్స్ తెలిసి ఉండడం వల్ల సో తన వైపు నుంచి కూడా ఎస్ మనం వెళ్తే బాగుంటుంది, హరి గారితో వెళ్తే బాగుంటుంది, తనకు సుధాకర్ గారితో చేస్తే బాగుంటుంది నాకు ఫస్ట్ ఇన్స్టింక్ట్ ఉంది కాబట్టి మేము అనుకొని వేరే ప్రొడ్యూసర్తో ఒకసారి అప్రోచ్ అయినప్పుడు దాన్ని ఈ సైడ్ నేను ఒక కథ నరేట్ చేశాను. ఈ వాజ్ సో హ్యాపీ విత్ దట్. అది మెటీరియలైజ్ అవ్వలేదు, బట్ రిలేషన్ అలానే కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఆ ఇన్స్టింక్ట్ నాకు ఉంది అండ్ కామన్ ఫ్రెండ్స్ తనకు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇఫ్ యూ గో విత్ హరి గారు డెఫినెట్గా మీకు బెటర్ అవుతుంది అని తను చెప్పడం. అండ్ ఈ వాజ్ ట్రయింగ్ విత్ అదర్ ఆప్షన్స్ కూడా చేస్తూ ఉన్నారు. బట్ ఆ టైంలో అలానే జర్నీ మాత్రం ఇద్దరి మధ్యన బాండ్ ఏదైతే ఉందో దట్ ఎక్కడ బ్రేక్ అవ్వాలి. నేను కూడా ఒక మేజర్ అంటే పెద్ద హీరోలకు చెప్దాం, ఇంకో హీరోకి చెప్దాం, ఈ కైండ్ ఆఫ్ థాట్ ఇప్పుడు కూడా రాలే. లిటరల్గా చెప్పాలంటే నేను పెద్దవాళ్ళకి ఎవరికి ట్రై చేయలేదు కూడా. సో తనతో వెళ్తే బాగుంటుందనే థాట్ బిగినింగ్ నుంచి ఉంది. సో అది అలానే ఆ కంటిన్యూషన్ సపోర్ట్ తన వైపు నుంచి కూడా ఉండడం, అంటే ఆ ఇంట్రెస్ట్ తన వైపు ఉండాలి. నేను మీతో చేస్తాను అనుకున్నాను, మీ ఇంట్రెస్ట్ లేదనుకో నేను చేయలేను కదా. సో సేమ్ ఇంట్రెస్ట్ ఇద్దరిలో ఉండడం వల్ల జర్నీ దో హీ డిడ్ కపుల్ ఆఫ్ మూవీస్, కుందన బొమ్మ కావచ్చు, ఉందిలే మంచి కాలం ముందున ఏం చేసినా ప్రతి దాని గురించి డిస్కషన్ సినిమాకి సంబంధించి కానీ ఫర్దర్గా ఏం చేద్దాం అన్నది కానీ ఆ జర్నీ అలానే కొనసాగింది. సో దట్స్ హౌ ఒక బిలీవబిలిటీ, అంటే ఇప్పుడు మనం ఏదైతే అనుకుంటామో దాన్ని కరెక్ట్గా ప్రొజెక్ట్ చేయాల్సిందే ఆర్టిస్టే. ఒక మంచి పర్ఫార్మర్ ఉండడం వల్ల అవర్ జాబ్ విల్ బి ఈజీ. సో లేదంటే అగైన్ వాళ్ళకు కొత్త, ఒక ప్రొడ్యూసర్ కొత్త, ఒక డైరెక్టర్ కొత్త, అండ్ హీరో కూడా మళ్ళీ ఏమి తెలియకుండా వచ్చేస్తే ఇది కొంచెం టఫ్ టాస్క్ అవుతుంది. సో తనకు ఆల్రెడీ ఈ ప్రూవ్డ్ యాజ్ అన్ యాక్టర్. సో అలా ఉండడం నాకు ప్లస్ అవుతుంది అనే ఉద్దేశం నాకు ఉండడం. సో తనతో ఎక్స్పీరియన్స్ ఉంది, పెద్దవాళ్ళతో కృష్ణవంశీ గారు, వైవి చౌదరి గారు వీళ్ళతో పనిచేసి ఉన్నాడు. సో ఇఫ్ ఐ గో విత్ హిమ్ బెటర్ అని తన ఫ్రెండ్స్ ద్వారా తను వినడం, నాకు ఎన్నోసార్లు చెప్పడం. సో ఒక ఇట్స్ ఆల్ ట్రస్ట్, ఒకరిపైన ఇంతమంది డైరెక్టర్స్ కింద వర్క్ చేశారు ఎవ్రీథింగ్. అంటే యూ ప్లాన్ ఫర్ మంచి ఒక స్టార్ హీరోతో చేయాలని అనుకున్నారు ఎప్పుడైనా? లేదు, అంటే నేను ఫస్ట్ నుంచి కూడా థాట్ లేదు బేసిక్గా. ఎందుకంటే నేను ఫస్ట్ చూసినప్పుడే సుధాకర్ గారిని చూసాను, ఎస్ ఈజ్ గుడ్ అనుకున్నాను. మీ స్టోరీకి కన్వెంట్ ఉంటాడు, బాగుంటాడు. అంటే నేను అనుకున్నది ఫస్ట్ తను ఒక స్టోరీకి తను సూట్ అవుతాడని ఎప్పుడైతే మనం అనుకున్నామో ఆ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత ఆ బాండ్ గ్రో అవుతుంది. ఎవ్రీడే ఆ బాండ్ గ్రో అవుతున్నప్పుడు ఓకే వై డోంట్ ఐ గో విత్ హిమ్. సో మళ్ళీ ఇంకా ఆల్టర్నేటివ్ వెతికి ఆల్టర్నేటివ్ చూసి ఎందుకు వన్స్ బికాజ్ ఒక డైరెక్టర్ ఐ హ్యావ్ టు ప్రూవ్. సో ఫస్ట్ టెలివిజన్లో చేసింది ఇట్స్ ఓన్లీ ద ఎక్స్పీరియన్స్. నాకు ఒక డైరెక్టర్గా హ్యాండిల్ చేయడానికి కావాల్సిన ఎక్స్పీరియన్స్ ఐ గెయిన్డ్ ఇన్ ఈటీవీ. సో ఇప్పుడేంటి ఫస్ట్ నేను ఒక స్టెప్ తీసుకోవాలి, ఒక డైరెక్టర్గా ఐ హ్యావ్ టు ప్రూవ్. సో ప్రూవ్ అవుతే దెన్ ఆటోమేటిక్లీ ఐ కెన్ గో హెడ్. సో స్టెప్ బై స్టెప్ వెళ్ళొచ్చు. ఫస్ట్ టైమే బాహుబలి సినిమా తీయాల్సిన అవసరం లేదు, తీయకూడదు కూడా, తీయలేం కూడా. సో టఫ్ అవుతుంది. అంటే ఎవ్రీ ఫిలిం ఈజ్ లైక్ ఎన్ ఎక్స్పీరియన్స్, ఎవ్రీ స్టెప్ కూడా ఇట్ విల్ టీచ్ యూ సంథింగ్. సో దానివల్ల ఏంటంటే మీరు ఫర్దర్గా గ్రో అవ్వడానికి బాగుంటుంది. సో అలా నాకు ఫస్ట్ స్టెప్ అనేది మన అనుకునే ఒక కంబైన్డ్ సర్కిల్లో, ఒక తెలిసిన సర్కిల్లో, ఒక క్లోజ్డ్ సర్కిల్లో వెళ్తే బాగుంటుందనే ఉద్దేశం అనిపించింది. సో అలానే సపోర్ట్ కూడా ఉంది కాబట్టి సో ఐ ట్రావెల్డ్ విత్ ఇట్. నైస్ నైస్ నైస్. కమింగ్ టు టాక్ అబౌట్ నిత్యా శెట్టి. ఎస్, యా, ఈ దేవుళ్ళలో చిన్నపిల్ల, ఎస్, అందరి బంధువయ్య ఎస్ కుంటూ అని పాట పడుతుండే, అందరికీ అది ఎక్కువ గుర్తుంటుంది. అంటే ఆ మూవీలో ఆ సీన్ ఎక్కువ గుర్తుంటుంది. సో అలా మనం గుర్తు చేస్తుండే. సో తనది ఎలా ఉంటుండే? యా బేసిక్లీ తెలిసి మనం బరాబర్ సీదా మాట్లాడుకుంటే నిత్యా శెట్టి గారికి ఇలా స్కోప్ ఎక్కువ లేదు కదా? స్కోప్ ఎక్కువ కాదు, అంటే కమింగ్ టు ది ఫిలిం హీరోయిన్కి అంత స్కోప్ లేదు. యా ఐ టెల్ యూ. సో ఎందుకంటే ఇది ఒక కన్వెన్షనల్ సినిమా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి. కన్వెన్షనల్ సినిమాలో ఏంటంటే పుట్టగానే హీరోకి ఒక క్వాలిటీ ఉంటుంది, వాడికి ఒక క్యారెక్టరేషన్ ఉంటుంది. సో దానివల్ల
అతను ఒక గోల్ పెట్టుకుంటాడు. సో గోల్ పెట్టుకొని ఒక విలన్ ఉంటాడు ఆ గోల్ కట్టుగా, ఒక హీరోయిన్ ఉంటుంది, వాడి లైఫ్లో ఏదో సాధించాలని ఒక తపన ఉంటుంది. ఇది జనరల్ మనం ఒక కుక్డ్ అప్ స్టోరీ తీసుకున్నప్పుడు ఒక ఫార్మేట్, అది రెగ్యులర్ కన్వెన్షనల్ సినిమా ఫార్మేట్ అది. ఇది అది కాదు. ఇక్కడ సూర్య అనేవాడి ఒక లైఫ్ అని చెప్తున్నాం మనం. లైఫ్లో ఇప్పుడు నీ లైఫ్లో మీ అమ్మ ఒక పార్ట్ ఉంటుంది, నీ గర్ల్ ఫ్రెండ్ ఒక పార్ట్ ఉంటుంది, నీ ఫ్రెండ్స్ ఒక పార్ట్ ఉంటారు, కానీ వాళ్ళే నీ లైఫ్ కాదు. నువ్వు జర్నీలో నీకు మిగతాది చాలా ఉంటుంది, నీ జర్నీలో పార్ట్ అవుతారు తప్ప వాళ్ళు ప్రామినెంట్ అవ్వరు. సో ఇది సూర్య అనే ఒక లైఫ్. సూర్య అనే వాడి జీవితంలో ఒక 3-4 ఇయర్స్ క్యారెక్టర్ నుండి ఒక 25-26 ఇయర్స్ వచ్చేంతవరకు వాడి జర్నీలో ఏమేమి జరిగాయి, అప్ అండ్ డౌన్స్ ఎలా ఉన్నాయి, వాడి క్యారెక్టర్ ట్రాన్స్ఫార్మేషన్ ఎట్లా జరిగింది, ఎలా తను సెల్ఫ్ రియలైజేషన్ వచ్చింది క్యారెక్టర్లో, ఎలా ఎండప్ అయింది తన లైఫ్, అంటే ఒక 25 ఇయర్స్లో ఎండప్ ఇన్ ద సెన్స్ ఒక జర్నీలో ఒక లాస్ట్ స్టేజ్కి ఎలా వెళ్ళాడు అనేది మనం చూపిస్తున్నప్పుడు ప్రామినెంట్గా ఎందుకు ఉంటుంది హీరోయిన్. హౌ దట్ క్యారెక్టర్ ఇంపాక్టెడ్ ది సూర్య అనేది ఇంపార్టెంట్, హౌ దట్ మదర్ క్యారెక్టర్ ఇంపాక్టెడ్ ది సూర్య అనేది ఇంపార్టెంట్. సో కన్వెన్షనల్గా చూసిన దానికి మనకి డిఫరెన్స్ కనిపిస్తుంది. సో ఇది క్యారెక్టర్ బేస్డ్ ఫిల్మ్ కాబట్టి, ఒక సూర్య అనే లైఫ్ అని చెప్తున్నాం కాబట్టి డెఫినెట్గా తన క్యారెక్టరు తనని ఇంపాక్ట్ చేసే విధంగా ఉంటుంది, కానీ ఎంటైర్ సినిమా మొత్తం లవ్ స్టోరీ బేస్డ్ కాదు కదా. సో దాన్ని డెఫినెట్గా మనం వీ షుడ్ యాక్సెప్ట్. సో బాగా చేస్తుండేనా నితీష్ శెట్టి? షీ డిడ్ అన్ అమేజింగ్ జాబ్. ఎందుకంటే తను అప్పటికే 2 నంది అవార్డ్స్ ఉన్నాయి అమ్మాయికి. సో నంది అవార్డ్స్ మూవీస్కి వచ్చాయండి తెలియదు నాకు, మూవీస్ గుర్తులేదు, బట్ షీ గాట్ మన లాంగ్వేజ్ తెలుగు సినిమాలే తను చేసింది, చాలా సినిమాలు చేసింది కదా. 2 నంది అవార్డ్స్ అయితే ఉన్నాయి తనకు. సో తను మన దగ్గరికి ఫస్ట్ అంటే వేరే ఆప్షన్స్ చాలా అనుకున్నాం. సో నాకేంటంటే కొంచెం తెలుగు తెలిసిన అమ్మాయి కావాలి, అంటే జాబ్ ఈజీ అవుతుంది. ఇప్పుడు రెగ్యులర్ ఫిల్మ్స్లో హీరోయిన్ క్యారెక్టర్ లాంటిది కాదు ఇది, అంటే ఒక హీరోను ఇంపాక్ట్ చేసే క్యారెక్టర్. సో అంత కొంచెం స్టబన్గా ఉండాలి క్యారెక్టరు. ఆ అమ్మాయి డిక్షన్ కానీ డైలాగ్స్ కానీ అన్నీ చెప్పగలిగి ఆ క్యారెక్టర్ని డైజెస్ట్ చేసుకోగలిగే తెలుగు అమ్మాయి అయితే బాగుంటుందని మనం సెట్ చేస్తున్నప్పుడు ఫార్చునేట్లీ రవివర్మ గారని ఈజ్ ద మేనేజర్ ఫర్ బోత్. సుధాకర్ గారికి తనకు కూడా రవివర్మ గారని ఈజ్ ఎ మేనేజర్, హీ యూస్ టు వర్క్ ఇన్ ABN. సో రవివర్మ గారని తను మేనేజర్ అన్నట్టు వీళ్ళిద్దరికి కూడా. సో తను సజెస్ట్ చేశాడు. సో దెన్ ఒకసారి తను వచ్చిన తర్వాత ఆడిషన్స్ అన్ని చేసుకున్నాక దెన్ డెఫినెట్లీ షీ ఈస్ ది రైట్ క్యారెక్టర్గా అనిపించింది. చలో కమింగ్ టు యూఎస్కి వెళ్తే, అడిగి వెళ్తే సడన్గా ఎవరు కూడా మన అనుకోలేరు, ఎగ్జాక్ట్ చేయలేరు వీళ్ళు వీళ్ళని. ఎగ్జాక్ట్ ఒక వరుణ్ సందేశ్ వచ్చేస్తాడు సడన్గా. అంటే ఎలా ల్యాండ్ చేస్తారు వరుణ్ సందేశ్ గారిని? అంటే హీస్ డన్ మోర్ దాన్ 25 ఫిలిమ్స్ ఎక్కువ చేశారు. టక్ 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 అని చాలా మూవీస్ మూవీస్ ఉన్నాయి కదా. వి లవ్ దట్ వరుణ్ సందేశ్ యాక్టింగ్. సడన్లీ కంపేర్ చేస్తే అందులోకి ఇందులో మొత్తం డిఫరెన్స్, మొత్తానికి ఇలా వేరే చేసేసాడు. ఎగ్జాక్ట్లీ. అది ఆల్వేస్ నేను చెప్పినట్టు ఇట్స్ డెస్టినీ. నేను ఐ మస్ట్ థ్యాంక్ శేఖర్ కమల గారు చెప్పాలి, ఎందుకంటే తనను ఇంట్రడ్యూస్ చేశారు, సుధాకర్ గారిని తనే ఇంట్రడ్యూస్. అండ్ వరుణ్ సందేశ్ వచ్చి ఈస్ అ మెయిన్ లీడ్ అందులో, హ్యాపీ డేస్ లో మెయిన్ లీడ్ తమన్నకి. ట్రూ. సో లక్కీలీ ఏంటంటే మేము ఆ టైంలో మేము వేరే వాళ్ళను అనుకున్నాం, బిగినింగ్ తను అనుకున్నాం, కానీ తను చేస్తాడా లేదా అని చిన్న క్వశ్చన్ మార్క్ ఉండేది. బట్ మిగతా వాళ్ళని అనుకున్నాం. చెప్పే కదా, ఒక టైం డిలే జరుగుతున్నప్పుడు ఆ ప్రాసెస్లో డెస్టినీ ఉంటుంది, నీకు రాసిపెట్టి ఉంటుంది, వాళ్ళతో చేయాలి, వాళ్ళతో జరగాలి అనేది. అండ్ ఇట్ హ్యాపెండ్. అప్పుడు సుధాకర్ గారు అప్రోచ్ అవుతే వాళ్ళ ఫాదర్ని అప్రోచ్ అయ్యారు. సో దెన్ ఈ సైడ్ ఓకే నేను డెఫినెట్గా చేస్తాను. క్యారెక్టర్ కూడా మాకు ABCD క్యారెక్టర్ అంటారు, అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ అంటారు కదా. సో అమెరికాలో పుట్టి పెరిగిన తెలుగు వాళ్ళు ఆ క్యారెక్టర్ కావాలి. కొంచెం తను బ్రో బ్రో అనే దట్ కైండ్ ఆఫ్ డిక్షన్ అదంతా కూడా తనకు ఏదైతే బలమో తను పుట్టి పెరిగింది అదే క్యారెక్టర్ మనం చేయాల్సి వస్తుంది. కాబట్టి డెఫినెట్గా మనకు హెల్ప్ అవుతుంది అనుకున్నాం. అండ్ రియల్లీ గ్రేట్ సపోర్ట్. నేను వర్క్ చేసిన అందరితో కంపేర్ చేస్తే ఆయన సీనియర్ యాక్టర్, మా టీం అందరిలో కూడా వెరీ సీనియర్. వరుణ్ సందేశ్ ఈజ్ వెరీ సీనియర్. అంటే నిరోష గారు కాకుండా ఆలోచిస్తే కనుక ఈజ్ వెరీ సీనియర్. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎక్కడ కంఫర్ట్ అంటే అంత కంఫర్ట్ ఉంది, ఎక్కడ ఇబ్బంది పెట్టడం కానీ లేకపోతే చేస్తున్నప్పుడు ఒక్క షార్ట్ కోసం కూడా యూస్ టు కమ్ టు ద లొకేషన్. 20 మైల్స్ నుండి వచ్చి తను చిన్న షార్ట్ ఉంటే ఆ షార్ట్ చేసి ఓకే బ్రో కూల్ బ్రో అని చెప్పేసి వెళ్ళిపోయేవాడు. రియల్లీ ఐ మస్ట్ థ్యాంక్ హిమ్. అండ్ కంపేర్ టు విల్ టాక్ అబౌట్ నిరోష గారు, బ్యూటిఫుల్ యాక్ట్రెస్ అండి నిజంగా. సోల్ పెట్టి చేసేస్తారు కదా, మదర్ క్యారెక్టర్ చేస్తూ ఉండే. నైస్ నైస్ నైస్, చాలా బాగా చేసండి. యూ క్యాన్ టాక్ అబౌట్ నిరోష గారి కోసం కూడా. అంటే మనకు చిన్నప్పటి షేడ్ ఒకటి ఉంటుంది, చిన్నప్పటి యంగ్ క్యారెక్టర్లో సుధాకర్ సూరి క్యారెక్టర్ చిన్నగా ఉన్నప్పుడు, తర్వాత పెద్ద అయ్యాక కొంచెం ఆ మోటివేషన్ ఇచ్చే క్యారెక్టర్ కావాలి. అంటే తనకు చెప్పే దానిలో స్ట్రెంగ్త్ ఉండాలి.
సో రెగ్యులర్గా మనం చాలా మదర్స్ని ఇక్కడ లోకల్ ఇప్పుడు మనం చేస్తున్న మదర్ క్యారెక్టర్లను చూసాం. ఆ టైంలో ఏమనిపించిందంటే కొంచెం ఎక్స్టీరియర్ యాక్ట్రెస్ అయి ఉండి కొంచెం ఆ బోల్డ్నెస్ చెప్పితే దానికి ఒక అథెంటిసిటీ ఉండి ఆ క్యారెక్టర్ ఫిట్నెస్ అంత ఉంటే బాగుంటుంది అనుకున్న టైంలో నిరోష గారు సేమ్ తను కూడా రవివర్మ గారి డేట్స్ వస్తున్నారు అన్ఎక్స్పెక్టెడ్గా. సీరియస్లీ ఆ టైంలో తను చూపించడం అప్పటి వరకు ఏంటంటే కొంచెం తను కొంచెం లావుగా ఉన్నారని చెప్పేసి అనిపించింది. సో ఫొటోస్ అవి చూపించాక తను తిన్నయ్యారు బాగున్నారు అనిపించింది. దాన్ని మీరు చెప్పారా లీన్ కావాలని చెప్పి? నేనేం చెప్పలేదు. అంతకుముందు ఫొటోస్ నెట్లో మనం చూసినా కొంచెం ఉన్నాయి అనుకున్నాం. అంటే లేదండి అప్పుడు చూడగానే ఇమీడియట్లీ సార్ సూపర్ డైరెక్ట్ కలిసారా లేకపోతే పిక్స్ చూసి కన్ఫర్మ్ చేశారా? పిక్స్ చూసాను, ఫోన్లో మాట్లాడాం, తర్వాత నార్మల్ కాల్ మాట్లాడాం. తర్వాత మేడం ఇక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు నేను సుధాకర్ గారు ఆ ప్రొడ్యూసర్ తను వెళ్ళి ఐ నరేటెడ్ ద స్టోరీ. సో ఎప్పుడైతే నరేట్ చేశానో ఒక 15 minutesలో షీ సెడ్ ఓకే నేను ఐఎమ్ డూయింగ్ దిస్ ప్రాజెక్ట్, మిగతా అన్నీ తర్వాత మాట్లాడదాం, ఐఎమ్ ఆన్ బోర్డ్ అని చెప్పారు. అండ్ రియల్లీ గ్రేట్ సపోర్ట్ తను. అంటే అఫ్కోర్స్ మాకు నియర్లీ ఒక 16 days అట్లా చేశారు. 16 రోజులు చేసినా ఎక్కడ నాకు ఒక సీనియర్ యాక్ట్రెస్ కానీ ఆ ఫీలింగ్ ఎప్పుడు నాకు కలిగించలే. ఎప్పుడు నాకు ఒకరోజు వచ్చి చెప్పారు, హరి డోంట్ మైండ్, నువ్వు ఒక అప్కమింగ్ యాక్ట్రెస్ అనుకో, నీకేం కావాలనుకుంటున్నావు అది చేయమని చెప్పు, ఐ డోంట్ మైండ్, ఐ కెన్ డూ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్, వరీ కావద్దని షీ సపోర్టెడ్ మీ అలాట్. Really great feeling working with Nirosha garu. And coming to talk about producer Srikanth garu and James అని చెప్పారు కదా, ఇందులో సుధాకర్ కొంకుల గారు కూడా ఏమైనా ప్రొడ్యూస్ చేశారా? నో ప్రొడ్యూస్ అని కాదు, బట్ ఇప్పుడు జేమ్స్ గారు సుధాకర్ గారి ద్వారా వచ్చారు. ఓకే, అంటే హీ అరేంజ్డ్ దట్ ప్రొడ్యూసర్. ఆఫ్ కోర్స్ అంతే కదా. ఇప్పుడు నా వైపు నుంచి శ్రీకాంత్ గారు మేము మాట్లాడుకున్న తర్వాత యూఎస్ స్కెడ్యూల్ సంబంధించి దెన్ సో యూఎస్లో మనం చేస్తున్నాం కాబట్టి వీ నీడ్ టు హ్యావ్ యూనో యూఎస్ బేస్డ్ అయి ఉంటే మనం బాగుంటుందని చెప్పేసి ఈ బ్రాట్ హిమ్ ఆన్ ద బోర్డ్. సో అలా ఈ డిడ్ ఎ లాట్. అంటే యూఎస్ సంబంధించి ఆయన యూఎస్లో ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్న తన ఫ్రెండ్ సర్కిల్ అయి ఉండొచ్చు, తనకు సంబంధించిన కొలీగ్స్ అయి ఉండొచ్చు. సో ఇప్పుడు యాక్టర్స్ ఉన్నారు, డిఫరెంట్ యాక్టర్స్, నాకు కావాల్సిన యాక్టర్స్ని తను ఎవరినైతే చూస్తున్నాడో అంతకుముందు, సార్ ఈ క్యారెక్టర్కి వీళ్ళైతే బెటర్ అవుతారా మీరు చూడండి. సో నాకు ఆప్షన్స్ ఇస్తూ ఈ ఆప్షన్లో ఇతను బెటర్ అవుతాడు చూడండి అంటే నేను చూసేవాడిని. సో అలా వాళ్ళందరినీ కూడా ఈ బ్రాట్ హిమ్ ఆన్ ద బోర్డ్. సూపర్. ఈ మూవీ రిలీజ్ అయిన 2 daysకే ఐ థింక్ సో యూ గాట్ ద వన్ మూవీ ఆఫర్ అని చెప్పి హర్డ్ అబౌట్ దాట్. యూ క్యాన్ షేర్ అబౌట్ దాట్. చెప్పండి. అంటే నిజంగా ఒక మీకు ఆఫర్ వచ్చిందని చెప్పి. ఆఫ్ కోర్స్. అంటే ఇప్పుడు అంటే తీసిన హీరోకి అండ్ ప్రొడ్యూసర్కి వచ్చిందో రాలో నాకు తెలియదు, ఐ డోంట్ నో, బట్ యూ గాట్ ది ఆఫర్. ఐ హర్డ్ అబౌట్ దాట్ బికాస్ సరౌండింగ్ లా ఆఫర్ అంటే మీకు ఇంకో మూవీ ప్రొడక్షన్ వచ్చింది. ఇండస్ట్రీలో లాంగ్ జర్నీ ఉంది, ఓవర్ నైట్లో రాలేదు కదా, సడన్గా వచ్చేసి ఏదో సినిమా చేసి బయటకు వచ్చాం అనగా. లాంగ్ జర్నీలో ఏంటంటే వీ మెట్ లాట్ ఆఫ్ పీపుల్. సో లాట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ని అంతకుముందు నేను అప్రోచ్ అయ్యి ఉన్నాను. సో అంతకుముందు అప్రోచ్ అయిన సర్కిల్లో ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు చూసారు. అంటే ఇప్పుడు అంతకుముందే దే బిలీవ్డ్ మీ. సో ఒక డైరెక్టర్ అయితే చేయగలడని నమ్మారు. సో మళ్ళీ స్క్రీన్ మీద ఒక సినిమా చేసిన తర్వాత నమ్మడం అనేది ఇంకా వాళ్ళ కాన్ఫిడెన్స్ ఇంకెక్కిస్తుంది. సో చూసిన తర్వాత యూ డిడ్ అన్ అమేజింగ్ జాబ్. ఒక ఫస్ట్ టైం డైరెక్టర్లా అనిపించలేదు, ఒక ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ డీల్ చేసినట్టు అనిపించింది. అంటే ఒక పెద్ద గ్రాండియర్గా తీసిన సినిమా ఇది. డెఫినెట్గా వీఆర్ వెరీ హ్యాపీ అని నెక్స్ట్ డే వాళ్ళు సినిమా చూసినప్పుడు దే కాల్ మీ అప్. సో చూసి విల్ ప్లాన్ ఇట్, డెఫినెట్గా మనం చేద్దాం, ఈసారి మిస్ కాకూడదు. అప్పుడు మెటీరియలైజ్ అవ్వలేదు కానీ వీ హ్యావ్ టు డూ ఇట్ అన్నారు. సో అలా ఐ హావ్ గాట్ సమ్ కపుల్ ఆఫ్ కాల్స్ అలా వచ్చాయి. ఓకే, నైస్. ఇప్పుడు తర్వాత ఇప్పుడు ఫర్దర్గా మీరు చేస్తున్నారు ఇప్పుడు మూవీస్. ఎప్పుడు స్టార్ట్ చేస్తారు మన కొత్త మూవీ మీది? అంటే నేను ఆల్వేస్ ఐ బిలీవ్ ద స్క్రిప్ట్ బేసిక్గా. సో స్క్రిప్ట్ అనేది 2 months తీసుకున్నామా 3 months తీసుకున్నాం అని పక్కన పెడితే అది పర్ఫెక్ట్గా ఉన్నాక దానికి ఎవరు ఆప్ట్ అవుతారు, లాజిస్టికల్గా మనకి ఎంత బడ్జెట్ అవుతుంది, ఎవరితో వెళ్తే బాగుంటుంది అనేది దెన్ వీ హ్యావ్ టు చూస్. అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద డేట్స్. ఒక హీరోని అప్రోచ్ అవుతాం, వాళ్ళకి ఆల్రెడీ ప్రొడక్షన్లో బిజీ ఉండొచ్చు, డేట్స్ ఉండొచ్చు. సో అలా మనం ఒకసారి స్క్రిప్ట్ ఫైనలైజ్ అయిన తర్వాత దెన్ వీ కెన్ అప్రోచ్, అప్పుడు దెన్ వీ కెన్ ఫైనలైజ్ ది హీరో. ఇట్ విల్ హ్యాపెన్. జర మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకోరు. డెఫినెట్గా. సో బ్రో, జస్ట్ ఐ వాంట్ ఆస్క్ యూ అబౌట్, మీరు ఎల్ఎల్బి, థియేటర్ ఆర్ట్స్, ఎవ్రీథింగ్ డైరెక్టర్ అండ్ ఈటీవీ అలా చేశారు, ఇంత ఎక్స్పీరియన్స్ అది. అండ్ ఇప్పుడు మూవీస్లోకి కొత్త యంగ్ డైరెక్టర్స్ వస్తున్నారు, వాళ్ళకి వస్తున్నారు కదా. సో వాళ్ళకి తెలియదు ఏం చేయాలో, ఎట్లా అప్రోచ్ కావాలి, ప్రొడ్యూసర్ని ఎట్లా చేయాలో. సో వాళ్ళకి మీరు సజెషన్స్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు నార్మల్గా కమింగ్ న్యూ డైరెక్టర్స్? ఒకటే అంటే ఇప్పుడు ఈ క్రాఫ్ట్లో ఉన్న ప్లస్ మైనస్ మొత్తం నేర్చుకోవాలి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇది సింగిల్ మ్యాన్ షో కాదు, ఒక టీం వర్క్. అంటే ఇప్పుడు క్యాన్వాస్ పెట్టుకొని డ్రాయింగ్ వేసినట్టు కాదు,
సో దీనిలో యాజ్ ఐ టోల్డ్ యూ దట్ 25th క్రాఫ్ట్ కూడా ఉంది. సో Graphics అన్నది. గ్రాఫిక్స్ కూడా ఇలా 25 క్రాఫ్ట్లు ఉన్నాయి కాబట్టి ప్రతి క్రాఫ్ట్లో ఒక మినిమం నాలెడ్జ్, ఒక మినిమం ఎలిజిబిలిటీ తెచ్చుకొని ప్రయత్నించాలన్నది ఒకటి. అండ్ ఇట్స్ నాట్ ఎ కేక్ వాక్. అంటే సడన్గా మన సినిమా చూసినప్పుడు ఏమవుతుందంటే ఒక డైరెక్టర్ కార్డు లేకపోతే ఒక హీరోను చూసినప్పుడు ఎస్ నేను ఎందుకు కాకూడదు అన్న థాట్ ఎవరికైనా వస్తుంది. ద వే అప్లాజ్ మనం థియేటర్లో చూస్తున్న అప్లాజ్ అయి ఉండొచ్చు, వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ అయి ఉండొచ్చు. సో దాన్ని చూసినప్పుడు ఇన్స్పైర్ అవుతాం. బట్ ఇన్స్పైర్ అవ్వడం వేరు, ఆ జర్నీ చేయడం వేరు. సో జర్నీలు ఏంటంటే నేను ఆల్వేస్ మా లా మేట్స్తో చెప్తూ ఉంటాను, వాళ్ళకంటే ఇప్పుడు ఒక జాబ్ చేసినప్పుడు ఈ జాబ్ తర్వాత నెక్స్ట్ ఏంటి అని నీకు తెలుస్తుంది. సో ఇది ఇన్ ఇయర్ చేస్తే నెక్స్ట్ దీని నుంచి ప్రమోషన్ వస్తుంది, ఇన్ ఇయర్స్ ఇచ్చేస్తే ఇది ప్రమోషన్ వస్తుంది అని ఉంటుంది. బట్ మా ఈ ఎస్పెషల్లీ సినిమా ఫీల్డ్లో ఏ క్రాఫ్ట్ అయినా కూడా డార్క్లో జర్నీ, అంటే చీకట్లో ప్రయాణం నీకు తెలియదు. అంటే నేను జర్నీ స్టార్ట్ చేసినప్పుడు నాకు ప్రొడ్యూసర్ ఎవరో తెలియదు, సుధాకర్ గారు ఎవరో తెలియదు, సమ్ ఎక్స్ ఎవరో తెలియదు, వై ఎవరో తెలియదు, మహేష్ మాచిడి తెలియదు, ఎవరో తెలియదు. దెన్ ఐ స్టార్టెడ్ మై జర్నీ, ఐ బిలీవ్డ్ మై సెల్ఫ్ అండ్ స్టార్టెడ్ మై జర్నీ. సో ఫస్ట్ ఆ డార్క్లో జర్నీ చేయడానికి గట్స్ ఉండాలి. అండ్ వన్ మోర్ థింగ్, యూ హ్యావ్ టు అట్లీస్ట్ కన్విన్స్ యువర్ ఫ్యామిలీ. అంటే అట్లీస్ట్ యూ నీడ్ టు హ్యావ్ మినిమం సపోర్ట్. ఒక స్టేజ్ తర్వాత నీకు ఇంట్లో సపోర్ట్ కూడా వెళ్ళిపోతుంది, బట్ అయినా నువ్వు ధైర్యంగా ఉండాలి. బికాజ్ యూ బిలీవ్ యువర్ సెల్ఫ్. నువ్వు నమ్ముకొని నువ్వు వెళ్తున్నావు కాబట్టి ఆ స్ట్రగుల్ ఏదైనా నీకు ఫేస్ చేసే గట్స్ ఉండాలి. గట్స్ చేయకపోతే మాత్రం, ఆ గట్స్ లేకపోతే ఫీల్డ్కి రావద్దు. చాలా చాలా టఫ్ అది. వచ్చిన తర్వాత ఒక స్టేజ్ తర్వాత భయపడి టెన్షన్ పడిపోయి ఏంట్రా బాబు బ్యాక్ వెళ్ళి చూసుకుంటే నీ సర్కిల్ అంతా ఎక్కడో ఉంటారు, నువ్వు ఇంకా నార్మల్లో ఉంటావు. అంటే పైకి కనిపించే గ్రోత్ ఉండదు. అంటే ఒక 10 years నువ్వు ఈ ఫీల్డ్లో ఉన్నప్పుడు నీకు రూట్స్లో గ్రోత్ ఉంటుంది. అంటే నువ్వెంత డెవలప్ అయ్యావు అనేది నీకు తెలుస్తుంది, జనాలకి నువ్వేం చేసావు అన్నదే కనిపిస్తుంది. సో అది కనపడదు. మహేష్ మాచిడి అంటే ఓకే, ఇంకా యాంకరింగ్ ఏం కాదు. యాంకరింగ్ నువ్వు ఇప్పుడు అప్పుడెలా ఉన్నావు, 4 years బ్యాక్ ఇప్పుడు ఎలా ఉన్నావు, నీకు ఎంత సర్కిల్ ఫామ్ అయింది, నువ్వు ఏ స్టేజ్కి వెళ్ళగలవు అనేది నీకు తెలుస్తుంది. బట్ ఇప్పుడు తను ఎందుకు ఇంకేది అవ్వలేదు, ఇంకా స్టార్ ఎందుకు అవ్వలేదు, ఇది అవ్వలేదు అనేది జనం పర్స్పెక్టివ్. సో ఈ గ్రోత్ నీకు తెలిసిన గ్రోత్ నువ్వు నమ్మి ట్రావెల్ చేయగలగాలి. అది చాలా టఫెస్ట్ టాస్క్. ఇది కనుక ఉంటే ఆ క్రాఫ్ట్స్ మీద అవగాహన పెట్టుకొని, ఇప్పుడు లాట్ ఆఫ్ సోర్సెస్ ఉన్నాయి. యాజ్ ఐ టోల్డ్, ఓ సెల్ ఫోన్ పట్టుకొని మీరు ఏదైతే అనుకున్నారో యూ కెన్ రైట్ సంథింగ్ అండ్ యూ కెన్ షూట్ ఇట్. సో మిమ్మల్ని మీరు షోకేజ్ చేసుకోవడానికి దేర్ ఆర్ లాట్ ఆఫ్ వేస్. సో వాటిని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ బిల్డ్ ద కాంటాక్ట్స్. సో డెఫినెట్గా నీకు ఒక పిఆర్ అనేది కావాలి. పిఆర్ లేకపోతే చాలా కష్టం, టీం వర్క్ కాబట్టి. సో పిఆర్ని పెంచుకొని ఒక టీం ఏర్పరచుకొని దెన్ మీరు ఏదనుకున్నారో అది చేసి యూ ప్రూవ్ యువర్ సెల్ఫ్. దెన్ స్లోలీ యూ ట్రై ఫర్ ది డైరెక్టర్ అవుతే నువ్వు అప్రోచ్ ది ప్రొడ్యూసర్స్, నిన్ను నమ్మే సర్కిల్ అయి ఉండొచ్చు, నీకు తెలిసిన కాంటాక్ట్లో ఉండే సర్కిల్ అవ్వచ్చు. అలా వెళ్ళగలిగితే డెఫినెట్గా ఐ రెస్పెక్ట్. అంటే ఎవరిలో ఎంత హిడెన్ టాలెంట్ ఉన్నదని మనం చెప్పలేం కాబట్టి. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అవుతుంది. కానీ 190 వాళ్ళు వచ్చాం, 1 year పెట్టుకున్నాను, 1 yearలో నేను డైరెక్టర్ అయిపోతాను, 1 yearలో హీరోని అయిపోతాను, దట్ విల్ నాట్ హ్యాపెన్. ఎవ్రీథింగ్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఎవరో ఒకరికి లక్కీలీ అతి షార్ట్ టైంలో అవ్వచ్చు, కొందరికి ఎక్కువ టైం తీసుకోవచ్చు. బట్ ఓవర్ నైట్ మిరాకిల్స్ విల్ నాట్ హ్యాపెన్ ఇన్ ద ఇండస్ట్రీ. ఎప్పుడో ఒకసారి, అది వన్స్ ఇన్ ఎ మూన్ ఎప్పుడో ఒకసారి జరుగుతుంది. అది దాన్ని బేస్ చేసుకొని ఎస్ అతను కాలేదని నేను అవుతాను, దట్ విల్ నాట్. అదే కదా, కుక్క పులిని చేసి కుక్క వాతలు పెట్టుకోవద్దు. అంటే నిజాయితీగా హానెస్ట్గా నువ్వు వర్క్ చేయి. వన్ డే జస్ట్ గో విత్ యువర్ డ్రీమ్స్, వన్ డే యు సక్సీడ్. బిలీవ్ యువర్ సెల్ఫ్ అండ్ వర్క్ హానెస్ట్లీ అండ్ బిల్డ్ ద పిఆర్ సర్కిల్ అండ్ ట్రై ఫర్ ఇట్. బట్ డోంట్ బి డిసప్పాయింటెడ్. అంటే ఏదో ఒక రోజు అనిస్తుంది, ప్రతిరోజు వస్తుంది మనిషికి, ప్రతిరోజు ఏదో ఒక రోజు వస్తుంది అంటాం కదా, వస్తుంది అన్నట్టు ఓ రోజు వస్తుంది. ఆ రోజు కోసం నువ్వు వెయిట్ చేయాలి. అంతేగాని ఆ రోజు కోసం నేను వెయిట్ చేయను, నాకెందుకు బయట వాళ్ళందరూ ఎక్కడో గ్రోత్లో ఉన్నారు, నేను ఇలా అయిపోయాను అంటే థింగ్ ఈజ్ బ్రదర్, వెయిట్ చేస్తా అని చెప్పి గమన కూర్చుంటే ఉండదు కదా. యూ హ్యావ్ టు కీప్ సంథింగ్, గ్రౌండ్ వర్క్ ఏదో ఒకటి నువ్వు చేయాలి. నీకు రిలేటెడ్ వర్క్ ఏదైనా సరే. అందుకే నేను చెప్పాను, నేను ఈటీవీకి వచ్చి ఎందుకు వర్క్ చేశాను, ఐ వాంట్ టు లెర్న్ ఇట్. సో ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది. అందుకని వర్క్ చేశాను. థియేటర్ కూడా వర్క్ చేశాను. ఎందుకు చేశాను, థియేటర్ అనేది ఇట్స్ బేస్ కాబట్టి. నేను చాలా ప్లేలు రవీంద్ర భారతిలో వేసాం. నేను ఐ ప్లేడ్ ఏ క్యారెక్టర్ ఆల్సో. సో యాక్టర్గా చేశాను. ఐ గాట్ అన్ అప్లైస్. మంచి పేపర్లో మన గురించి బాగా రాసేవాళ్ళు అప్పట్లో. సో ఇది చెయ్యాలి. అంటే చేస్తే నీకు అది బెనిఫిట్ అవుతుంది. అంటే ఆ క్రాఫ్ట్కు నువ్వు ఎంజాయ్ చేస్తూ వెళ్తుంటావు. సో దానివల్ల ఎంత నీకు కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది. అప్పుడు నువ్వు అనుకున్నది రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో సూపర్. ఇప్పుడు యంగ్ జనరేషన్, యంగ్ డైరెక్టర్స్కి రావడానికి దిస్ ఇస్ అ వే. అంతే. ఇప్పుడు మీకు స్కోప్ ఉంది, లాట్ ఆఫ్ వేస్ ఉన్నాయి కాబట్టి ఎక్స్ప్లోర్ దెమ్ అండ్ ప్రూవ్ యువర్ సెల్ఫ్. అండ్ హానెస్ట్లీ మీకు ఆ గట్స్ ఉండాలి. దట్స్ కోర్గా నేను చెప్పేది ఏంటంటే, ఆ గట్స్ లేకపోతే డోంట్ కమ్ ఇన్ టు దిస్ ఫీల్డ్. ఒక్కసారి వస్తే ఇది విష సర్కిల్ లాగా ఉంటుంది, యూ కాంట్ గో అవుట్. వచ్చిన తర్వాత నీకు తెలియకుండా నువ్వు బ్లాంక్గా ఏదో అనుకొని వచ్చేసి ఇందులో లాక్ అయిపోయి బ్యాక్ వెళ్ళలేక, ఇందులో లాక్ అయ్యి ముందుకు వెళ్ళలేక, ఇంట్రా బాబు లైఫ్ ఇలా అయిపోయింది, ఇది రాకూడదు. బికాజ్ నీ లైఫ్ నువ్వే దానికి రీజన్. అంటే యు ఆర్ ది బాస్ ఫర్ యువర్ లైఫ్. సో నువ్వేంటి అన్నది ఒకసారి డిసైడ్గా, వన్స్ డిసైడ్ అయితే బిలీవ్ యువర్ సెల్ఫ్ అండ్ ట్రావెల్. అంతే.
మీరు చెప్తుంటే నాకు నిజంగా నిన్న నైటా మొన్న నైట్ బ్రో ఐ వెంట్ ఫర్ బ్రోచేవర్ ఎవరు మూవీకి వెళ్ళాను ఉండే అలా సత్యదేవ్ ఇస్ అ డైరెక్టర్ హీరో సత్యదేవ్ ఉన్నాడు హీరో బ్రో సత్యదేవ్ బ్రో తను ఒక స్టోరీ చెప్తుంటాడు చెప్తున్నప్పుడు ఇంప్రెస్ అయ్యి హీరోయిన్ ఇంప్రెస్ అవుతుంది హీరోకి ఇంప్రెస్ అయ్యి షీ వాంట్ ఆస్క్ యాక్చువల్ మీరు ఏం చేస్తారు అని అడిగితే ఆయన చెప్తాడు నార్మల్గా ఐ డన్ బీఎస్సీ కంప్యూటర్ సంథింగ్ అంటే మీరు ఎప్పుడైనా బాధపడ్డారా ఇండస్ట్రీలోకి వచ్చి డైరెక్టర్గా అవుతున్నారని అండ్ నీ ఫ్రెండ్స్ సాఫ్ట్వేర్ అవి జాబ్ చేస్తుంటారు వాళ్ళ లైఫ్ స్టైల్ నీ లైఫ్ స్టైల్ వేరే ఉంటుంది మనోడు చెప్తుంటాడు ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంటుంది వెళ్ళాలి అటు ఎందుకు వేషన్లోకి వచ్చాను అని సో ఐ డిసైడెడ్ అంటే ఏం డిసైడెడ్ అని హీరోని అడిగితే తను చెప్తాడు అందుకే నా హ్యావ్ ద 2 ఆప్షన్స్ సో జస్ట్ ఐ వాంట్ టు కిల్ ఫస్ట్ ఆప్షన్ అని చెప్పి నా సర్టిఫికేట్స్ మొత్తం చింపేసుకున్నాను ఎవ్రీథింగ్ బ్రోక్ చేసి చింపేసి డస్ట్బిన్ వాడేసిన సో ఐ హ్యావ్ ఓన్లీ 1 ఆప్షన్ ఉన్నది ఏంటిది ఒక డైరెక్షన్ సచ్చినా తిన్నా పడుకున్నా ఏం చేసినా ఇదే ఇప్పుడు ఏం లేదు కావచ్చు రేపు రాదని నువ్వు నాకు చెప్పలేవు పక్కన కొడతా ఏది చేస్తా అదొక డైలాగ్ మీరు చెప్తే నాకు గుర్తొచ్చిందండి 100%. సో అది దట్స్ కాల్డ్ సెల్ఫ్ బిలీఫ్ అంటారు అంటే నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి నీ మీద నీకు అంత నమ్మకం ఉండాలి అప్పుడు ఏంటంటే బయట వల్ల నువ్వు డోంట్ కేర్ సో ఈ రోజు ఇలా ఉండొచ్చు రేపు నువ్వు అవుతావు అనే కాన్ఫిడెన్స్ నీకు ఉన్నప్పుడే యూ ట్రావెల్ కదా కంఫర్ట్గా ట్రావెల్ చేయగలుగుతావు లేకపోతే ఏంటంటే కంపారిజన్లో ఎక్కువ కిల్ అవుతాం అది కాకూడదు నాకు ఆ డైలాగ్ తట్టి వివేక్ ఆత్రేయ అయితే ఎక్కడికో వెళ్ళిపోయింది రెస్పెక్ట్ నాకు తెలుసు సీరియస్లీ సో జస్ట్ విల్ టాక్ అబౌట్ ఒక చిన్న రౌండ్ ఉంటుంది జస్ట్ అలాస్ దా యా ఇట్స్ లైక్ ర్యాపిడ్ ఫైర్ లాంటిది ఓకే యా హరినాథ్ బ్రో ఫ్రీ అడ్వైస్ యూ గాట్ టిల్ నౌ ఫ్రీ అడ్వైస్ ఎస్ ఫ్రీ అడ్వైస్ ఇవ్వడం ఈజీయే ఫ్రీగా చాలా మంది ఇస్తారు అది మీకు కష్టంగా అనిపించింది కానీ జర ఇష్టంగా స్మైల్ చేసి జర ఉన్నారు అదేంటి సిచ్యువేషన్ అంటే ఎలా అంటే ఫ్రీ అడ్వైస్ నెగిటివ్ వే చెప్పండి పాజిటివ్ వే ఎవరైనా అనుకోవచ్చు అంటే యూ గాట్ సమ్ వాట్ ఇరిటేటెడ్ ఫ్రీ అడ్వైస్ అదే జనరల్గా చెప్పారు ఈ హీరో కాకుండా ఇంకో పెద్ద హీరోతో చేస్తుంటే బాగుండేది వచ్చింది సుధాకర్ బ్రో కాకుండా ఇంకెవరైనా పెడితే చేసి సో అది దట్స్ దేర్ ఒపీనియన్ ఐ రెస్పెక్ట్ ఇట్ బట్ నేను ఎందుకు చేశాను అన్నది నా రీజన్స్ నాకున్నాయి కదా ఎవ్రీథింగ్ దెర్ ఇస్ ఎ రీజన్ కూల్ ఇదే వచ్చిందా ఇంకా అంతే అలాంటి రీసెంట్గా వచ్చినది అనుకుంటా కదా ఓకే 1 క్వాలిటీ యూ వాంట్ టు స్టీల్ ఫ్రమ్ అదర్స్ వాజ్ దట్ అదర్ ఎవరు యూ క్యాన్ మెన్షన్ దట్ నేమ్ ఆల్సో క్వాలిటీ యూ వాంట్ స్టీల్ ఇట్ యాజ్ అ డైరెక్టర్గా యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ మీ ఎథిక్స్ కూడా స్టీల్ చేయొచ్చు ఆఫ్ కోర్స్ నేను ఫాలో అయ్యి నాకున్నాయి బట్ నేను అంత అనిపించలేదు అబ్బా అంటే ఎవరు తీసుకునే అవసరం లేదు you had the more from others of course only one quality you had than nobody else ఆ క్వాలిటీ మీకే ఉంటుంది ఎవరికి ఉండదు ఇంకా అలా ఎలా చెప్తాం మనకున్న క్వాలిటీస్ ఇంకోర్లో ఉండొచ్చు డెఫినెట్ బిలీవ్ ఇట్ మీ దగ్గర అంటే ఒకటి ఏదైనా వర్క్ చేస్తే దానికి సంబంధించి 100% ఎలిజిబిలిటీ ఉండాలని మాత్రం నేను నమ్ముతాను సో నాలాగా నమ్మే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు ఐ బిలీవ్ దట్ అంటే నేను అడ్వకేట్గా చేద్దాం కీప్ యువర్ సోల్ అండ్ యు విల్ డు దట్ అంటే దాంతోపాటు అడిషనల్గా దానికి ఏమేమి బెటర్ అవుతాయి సపోజ్ అడ్వకేట్గా చేద్దాం అనుకున్నప్పుడు ఐ లెర్న్ షార్ట్ హ్యాండ్ ఐ లెర్న్ టైప్ రైటింగ్ అవి లేకపోతే అడ్వకేట్ కామన్ కాదు కదా సో ఐ లెర్న్ ఇట్ ఎందుకంటే అడిషనల్ క్వాలిఫికేషన్ అవుతుంది నాకు ఒక అడ్వకేట్ దగ్గర నేను జాయిన్ అవ్వాలన్నప్పుడు తనకు షార్ట్ హ్యాండ్ వచ్చు టైప్ రైటింగ్ వచ్చు అన్నప్పుడు ఈజీ అవుతుంది తనకంటే తీసుకోవడానికి ఎస్ ఇట్ తన బెనిఫిట్ అవుతాడు అనేది నీకు ఎక్కువ అనిపిస్తుంది సో అలానే సినిమా అనుకున్నప్పుడు కూడా ఐ వాంట్ టు లెర్న్ ఇట్ సో అన్ని క్రాఫ్ట్స్ తెలిసి ఉంటే బాగుంటుంది అనేది ఒక అడిషనల్ క్వాలిఫికేషన్స్ కూడా నేను ఎక్కువ ఇష్టపడతాను మేబీ దట్ మేబీ ద గుడ్ క్వాలిటీ నా వైపు నుంచి ఉండొచ్చు మేబీ చాలా మంది కూడా ఉండొచ్చు అది సూపర్ ఇంకోటి ఇఫ్ యూ రైట్ యువర్ ఓన్ బయోగ్రఫీ బుక్ మీకు మీరు బుక్ రాసుకోవాలంటే వాజ్ ద టైటిల్ నా జీవితం దట్స్ ఇట్ మై లైఫ్ ఇంగ్లీష్లో పెడతారా తెలుగులో పెడతారా బోత్ అంటే రెండిట్లో పబ్లిష్ చేస్తే తెలుగులో పెట్టాల్సి వస్తుంది ఇంగ్లీష్లో పెట్టాల్సి వస్తుంది బోత్ లాంగ్వేజెస్ ఫ్యూచర్ రిలీజ్ చేస్తున్నాడు రెడీ ఉంటుంది అమెజాన్లో అది కూడా చూద్దాం నా జీవితం మై లైఫ్ సూపర్ ఇఫ్ యూ హ్యావ్ $1 billion $1 billion ఉన్నాయి 3 things to buy which one you buy yes 3 things to buy one I'll start a charity so I love it basically so service okay yeah so service it's my forte kuda నాకు ఇష్టం కూడా okay service good yeah service చేస్తా as a top లో ఇచ్చేసారు అదే okay ఫస్ట్ అది బాగా డబ్బులు వస్తే నాకు సరిపోయేంత వాట్ ఎవర్ నా కంఫర్ట్ జోన్ సరిపోతే చాలు బియాండ్ దట్ సరౌండింగ్ సర్కమ్స్టాన్స్ ఓకే అంతకు మంచి అవసరం లేదు కూడా సో రెండు అయిపోయినాయి నా కంఫర్ట్స్ నెక్స్ట్ చారిటీ డాటర్స్ ఉన్నారు కాబట్టి డెఫినెట్గా వాళ్ళ డాటర్స్ యూ హ్యావ్ వెల్ బీయింగ్ వాళ్ళ కోసం వాట్ దే స్టడీయింగ్
పెద్దమ్మాయి 10th, చిన్నది వచ్చేసి 7th now. చాలా పెద్దవాళ్ళు నీకు. ఓకే 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 ఓకే. సో ఓకే అంతే 3 చెప్పేశారు. కంఫర్ట్స్ వాళ్ళ స్టడీకి వాళ్ళకి కావాల్సిన కెరీర్లో వాళ్ళకి కావాల్సినంత గ్రోత్ వాళ్ళు ఏం చేస్తుంటే వాళ్ళకి కావాల్సినంత ఇవ్వగలిగి నా కంఫర్ట్ జోన్ నేను చూసుకునేటట్టు పెట్టుకోగానే రెస్ట్ ఏదైతే ఉంటుందో ఐ కెన్ గో. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ అడిగితే బాగుంది అడుగుతా కదా, దే లాస్క్ లైక్ ఐ వాంట్ సమ్ లంబోగిని, ఐ లైక్ బిగ్ హౌస్, ఎట్లా అంటారు తెలుసా? నేను దాంట్లో మా గురువుగారు ఇంటర్వ్యూ చెప్పారు, కృష్ణవంశీ గారు రేడియో ఇంటర్వ్యూలో, అది నాకు ఎందుకో బాగా చాలా ఇంట్రెస్ట్గా. ప్లీజ్ షేర్ తను ఏం చెప్పారంటే 4 ఇండ్లు ఉన్నాయి అనుకో, ఒకే ఇంట్లో ఉంటావు కదా, 4 హౌజులు ఉన్నప్పుడు ఏమవుతుంటే నువ్వు వాచ్మెన్ అవ్వాలి. ఎగ్జాక్ట్లీ. ఆ ఇల్లు ఎలా ఉంది చూసుకొని రావాలి డైలీ. ఐ డోంట్ వాంట్ టు బికమ్ ఏ వాచ్మెన్ అని చెప్పారు దాన్ని. సో ఎన్ని పెరిగితే నువ్వు వాచ్మెన్ అవ్వాలి. సో వాచ్మెన్ అవ్వాల్సిన అవసరం లేదు, మన కంఫర్ట్ జోన్లో ఉండే ఒక మంచి హౌస్ కట్టుకుంటే చాలు. 10 ఇల్లు కట్టుకొని రోజు వెళ్ళి వాటిని చూసి కరెక్ట్గా ఉందా లేదా నాట్ నెసెసరీ అనిపిస్తుంది. సో దట్ బేసికలీ చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది మా గురుగారు చెప్పింది. నైస్ చాలా బాగుంది. ఇంకోటి వన్ థింగ్ యూ వాంట్ టు రీడ్ ఆల్వేస్, అంటే ఎప్పటికొకటి చదవాలనుకున్నది ఏంటిది? యూ లవ్ టు రీడ్ బుక్స్? యా, నాకు అంటే అప్డేట్ అవ్వాలని ఉంటుంది ఎవ్రీడే. అంటే ఇప్పుడు వాట్ ఎవర్ కమ్స్, వాట్ హ్యాపెనింగ్స్ ఇప్పుడు సపోజ్ టిక్ టాక్ ఉంది, అది కూడా నేను చూస్తాను. యా ఆఫ్ కోర్స్, వాట్ ఎవర్, అంటే అది యాప్ అయ్యి ఉండొచ్చు. ఇంకొకటి నేను నిజంగా రీసెంట్గా కొందరు చూసాను, కొందరు డైరెక్టర్స్ నేను కొందరు చూస్తుంటే, యూ నో ద త్రినాథ్ భయ్య, డైరెక్టర్ త్రినాథ్ గారు, నేను లోకల్ మూవీ, తను అడిగితే షీజ్ లైక్ హీ వాస్ డూయింగ్ యూనో టిక్టాక్లో చూసి కూడా కాస్టింగ్ చేస్తున్నారట ఈ మధ్యలో. టిక్టాక్లో ఒక అమ్మాయిని చూసి సెలెక్ట్ చేసి తనకు ఆడిషన్ పెట్టి హీ సెలెక్టెడ్ సిమ్స్ యూనో, అంటే మీరు కూడా అట్లనే చేస్తున్నారు? అంటే అలానే కాదు, అప్డేట్ అవ్వాలి. అంటే ఇప్పుడు కాంటెంపరీ జనరేషన్, ఇప్పుడు మనం చేసిన సినిమాకి నాకు మోస్ట్ ఆఫ్ ద అప్లాస్ మిలేనియల్స్ నుంచి వచ్చింది. అంటే ఈ బోర్న్ ఆఫ్టర్ 90s ఎవరైతే పుట్టారో 21 ఇయర్స్, ఇప్పుడు 21st సెంచరీలో ఎర్లీ 21st సెంచరీలో 21 ఇయర్స్ ఎవరైతే ఏజ్ దాటారో వాళ్ళందరికీ పిచ్చగా నచ్చింది సినిమా. ఎందుకు? మోర్ డ్రామా లేదు, చాలా రియలిస్టిక్గా ఉంది, యూనో మనకు నెట్ఫ్లిక్స్ కైండ్ ఆఫ్ కంటెంట్ కనిపిస్తుంది, దాన్ని ఇష్టపడ్డారు. సో డెఫినెట్గా ఇప్పుడున్న జనరేషన్కి అప్డేట్ అవ్వాలనేది నేను ఇష్టపడతాను. సో లేటెస్ట్గా ఏది ఉంటే నువ్వు అప్డేట్ అవ్వకపోతే బ్యాక్ వెళ్తావు. సో అప్డేట్ అవ్వాలి. గ్యాడ్జెట్స్ కానీ ఏదైనా నా దగ్గర ఉంటే డెఫినెట్గా నేను అది అప్డేట్ అవ్వడానికి ఇష్టపడతాను. దట్ ఐ వాంట్ ఎవ్రీథింగ్ మీ మైండ్ కూడా అప్డేట్ చేసేస్తారు. నైస్. ఈ మధ్య టిక్ టాక్ చేసిన వాళ్ళకి కూడా పిలిచి అవార్డులు ఇస్తున్నారు, నేషనల్ అవార్డు కంటే పెద్ద స్కోప్ అవార్డులు ఇస్తున్నారు. సీరియస్లీ టైం కదా, వాళ్ళ టాలెంట్ షోకేస్ చేస్తున్నారు. అంటే యూ క్యాన్ అబ్జర్వ్ వన్ థింగ్, దే డూయింగ్ ఫర్ సమ్ టైం పాస్. ఆ టైం పాస్ అనేది ప్రొఫెషనల్ అయిపోయింది. సీరియస్లీ ఫ్రీగా పాపులారిటీ వచ్చేస్తుంది కదా. ఓకే, వెన్ యూ మీట్ ర్యాండమ్ పర్సన్ ఆర్ న్యూ పర్సన్, 3 things you look up or observe. 3 things. ఫస్ట్ ద వే ఈ స్పీకింగ్, అసలు ఏం మాట్లాడుతున్నాడు, వెదర్ ఈజ్ ఎడ్యుకేటెడ్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్, వాట్ ఈస్ హిస్ క్యారెక్టర్, ఈ 3 చూస్తాను. సూపర్. ఫస్ట్ టైం నన్ను కలిసినప్పుడు నన్ను ఏం అబ్జర్వ్ చేసారు? బరాబర్ జెన్యున్ కావాలా? ఆవిడ మావాడు కూడా చూస్తున్నాడు, ఫస్ట్ టైం చూసినప్పుడు నన్ను ఏం అబ్జర్వ్ చేసారు? దిల్సే వస్తుంది, ఏదైనా ఓపెన్గా మాట్లాడుతూ అనిపించింది. చదువుకున్న ఆల్రెడీ తెలిసిపోతుంది. సో నైస్ పర్సన్. సో వై డోంట్ ఐ ట్రావెల్ విత్ హిమ్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అంతే, ఈ వర్డ్ సరిపోతుంది రా. నైస్ థ్యాంక్ యూ ఫర్ దట్. ఇఫ్ యు ఆర్ ఏ కంట్రీ హెడ్, 3 things టు చేంజ్, వాట్ ఈస్ దట్? ఇఫ్ యు ఆర్ ఏ కంట్రీ హెడ్, ఈ కంట్రీకి మీరే హెడ్, దిస్ మీరే మోడీ, హరినాథ్ బికమ్ ఈస్ అ మోడీ. హరినాథ్ బ్రో, ఓకే, వాట్ యు డూ? ఫస్ట్ పావర్టీ లేకుండా చేయాలని ఉంటుంది. పావర్టీ, ఓకే. ఎందుకంటే అన్నిటికంటే ఎక్కువ బాధ ఏంటంటే భోజనం లేకపోవడం. సీరియస్లీ అది ఏది లేకపోయినా పర్లేదు, కానీ ఫుడ్ లేనప్పుడు నరకం ఉంటుంది. సో అది లేకుండా, అంటే మేము ఆల్రెడీ యాజ్ ఐ టోల్డ్ దట్ సోషల్ సర్వీస్ చేస్తున్నామని చెప్పాను కదా, నాకు ఇంట్రెస్ట్ అని చెప్పాను కదా, చారిటీ అనేది. ఒక 5 years నుంచి మేము అన్నదానం కూడా చేస్తున్నాం రెగ్యులర్గా. సో త్రూ సమ్ ఆర్గనైజేషన్ దాని ద్వారా చేస్తున్నాం. సో ఐ వాజ్ ది మెయిన్ పర్సన్ టు ఇనిషియేట్ దట్. సో అంటే మన లైఫ్లో చాలు అనిపించేది ఒక రైసే. ఎగ్జాక్ట్లీ అన్నాం చాలు అంటాం, ఇంకేది చాలు అన్నాం. 10 షర్ట్లు ఇస్తే 20 షర్ట్ అడుగుతాం, 11వ షర్ట్ అడుగుతాం, ఒక బిల్డింగ్ ఇస్తే బిల్డింగ్ అడుగుతాం, డబ్బులైనా అడుగుతాం. బట్ చాలు భయ్యా అని అడిగేది ఫుడ్ మాత్రం. సో డెఫినెట్గా ఆకలి చావులు లేకుండా. ఇంకోటి మీరు చెప్పినట్టే, మీరు ఏమైనా కూడా అని తృప్తి ఉండదు, బట్ తిన్న తర్వాత ఒక తృప్తి ఉంటుంది, అది ఒక పాజిటివ్ లుక్ ఉంటుంది. చూసారా, ఇట్స్ అ గుడ్. సీరియస్లీ నువ్వు పెట్టేది అంత కొడితే 200, 300 ఫుడ్ క్వాలిటీ అనుకుంటా, బట్ 1 crore ఇచ్చినప్పుడు కూడా రాదు. నైస్. సో అలానే ఐ రెస్పెక్ట్ ఫార్మర్. సో ఒకటి పోవర్టీ రెస్పెక్ట్ ఫార్మర్. ఎందుకంటే నీకు 100 కోట్లు ఉన్న బంగారం తినవు,
యూ హ్యావ్ టు రీచ్ ది రైస్. సో డెఫినెట్గా దాన్ని పండించే వాళ్ళకు వీ హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్. మీకు ఏమైనా రూట్స్ ఉన్నారా, ఏమైనా ఫార్మర్స్ మీ డాడీ వాళ్ళు? ఫ్యామిలీలో చేసిన వాళ్ళు ఉన్నారు, ఫార్మర్స్ ఉన్నారు. సో ఎందుకంటే ఐ రెస్పెక్ట్ దెమ్. వాళ్ళు లేకపోతే మనం లేము, వాళ్ళు పండిస్తే మనం తినగలుగుతున్నాం. సో వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళకు ఒక రెస్పెక్ట్ ఇస్తూ వాళ్ళని మనం కంఫర్ట్ జోన్లో ఉంచగలిగితే ప్రొడక్షన్ ఎక్కువ పెరిగితే మనం ఇంకా ఎక్కువ రోజులు హ్యాపీగా జీవించగలుగుతాం. లేకపోతే దాన్ని కూడా మనం బై చేయడానికి మళ్ళీ ఇంకా కష్టపడి ఇంకా రాంగ్ రూట్లో వెళ్ళి కోట్లు సంపాదించి రైస్ కోసమే ఒక 1000 రూపాయలు 2000 కేజీ రైస్ పెట్టుకొని కొనుక్కోవాల్సిన రోజు కూడా రావచ్చు. అది రాకూడదంటే దెన్ వి షుడ్ చేంజ్ దేర్ యూనో వాళ్ళ సిస్టమ్, వాళ్ళు ఉన్న లైఫ్ స్టైల్ని, వాళ్ళు ఉన్న జీవన విధానాన్ని సపోర్ట్ చేసే వాటెవర్ చట్టాలు కావచ్చు, వాటెవర్ అలాంటివి తీసుకొచ్చి వాళ్ళని అప్లిఫ్ట్ చేయాలని మాత్రం ఆలోచిస్తాను. ఫర్ అవర్ డ్రీమ్ ఒక ఇంగ్లీష్ సినిమా చేయాలన్నది సీరియస్లీ, ఒక హాలీవుడ్ మూవీ. కాస్టింగ్ మన తెలుగు వాళ్ళని పెట్టుకుంటారు ఏంది? అలా అని కాదు, అంటే వాళ్ళ పారామీటర్స్లో ఐ వాంట్ టు డూ ఏ వన్ మూవీ. వాళ్ళ పారామీటర్స్లో ఒక చిన్నదైనా, లెట్ ఇట్ బి స్మాల్ బడ్జెట్ ఒకటి చేయాలి, ఒక అట్లీస్ట్ ఈవెన్ డాక్యుమెంటరీ అయినా, ఒక హాలీవుడ్ వాళ్ళ యాక్సెన్స్, వాళ్ళ స్టైల్లో, వాళ్ళ క్రూతో, వాళ్ళ టెక్నీషియన్స్తో, వాళ్ళతో మొత్తం కంప్లీట్లీ వాళ్ళ టెక్నీషియన్స్ చేయాలి ఫ్యూచర్లో. కూల్. ఓకే, అంటే మంచి కాంటాక్ట్స్ పెంచుకున్నట్టున్నారు ఆడ కూడా. నా బేసిక్గా మీ నోటకి వెళ్ళిందంటే సంథింగ్ యూ డూయింగ్. అలానే కాదు, ఇట్స్ మై డిజైర్. ఓకే, వన్ సాంగ్ డిస్క్రైబ్స్ యూ. ఒక సాంగ్ వాడితే నువ్వే గుర్తుకు రావాలి, ఏంటి? సో అలా కరెక్ట్గా చెప్పలేనబ్బా. దేర్ ఆర్ లాట్ ఆఫ్ సాంగ్స్ ఐ లైక్ ఇట్, బట్ నన్ను డిస్క్రైబ్ చేసే సాంగ్ అంటే కొంచెం టఫే. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ నాకు ఇది ఆర్య టూలా మిస్టర్ పర్ఫెక్ట్, మిస్టర్ పర్ఫెక్ట్ వాడిని అన్ని యాంగిల్స్ చూపిస్తారు చూసిన. ఐ హావ్ దట్. నేను జెన్యున్గా ఒప్పుకుంటున్నా. దెర్ ఆర్ నాట్ ఇట్ అన్నీ వచ్చేస్తాయి నాకు. సో మీకు అట్లా లేదబ్బా, నాకు ఎప్పుడు అలా నేను ఆ కైండ్లో థింక్ చేయలేదు. అంతా నా ఇష్టం లేదు, అది కూడా కదా. కాదు. ఓకే, విల్ స్కిప్ దిస్ అండ్ పిక్ యువర్ చాయిస్. ఓకే, విచ్ వన్ డూ యూ రాదర్ హ్యావ్, బాక్స్ ఆఫీస్ ఆర్ నేషనల్ అవార్డ్ డైరెక్టర్? ఎండ్ ఆఫ్ ద డే మనకు డబ్బు పెట్టిన ప్రొడ్యూసర్స్ బాగుండాలి. సో బాక్స్ ఆఫీస్ ఇట్ ఆల్వేస్ ఐ ప్రిఫర్ కదా. అందరు కమర్షియల్ వెళ్తారు. అంటే నేషనల్ అవార్డ్ అనేది ఇట్స్ యూనో ఐఎమ్ నాట్ డినయింగ్ ఇట్, ఐఎమ్ నాట్ డిస్రెస్పెక్టింగ్ ఇట్, డెఫినెట్లీ ఐ రెస్పెక్ట్ ఇట్. ఇప్పుడు నేషనల్ అవార్డ్ రావాలంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా స్క్రిప్ట్ వర్క్ చేసి ఆఫ్ చేస్తుంది కదా. అలానే కాదు, అంటే ఇప్పుడు ఫస్ట్ డబ్బులు రావాలి. ఇప్పుడు జనరల్గా ఏంటంటే అవార్డు వస్తే నీకు డబ్బులు రావు, కెరియర్ లేదంటారు. అలాంటి నోషన్ ఉంది ఇండస్ట్రీలో. అవార్డు వస్తుందంటే రాదంటారు, కెరియర్ ఉండదు. ఓకే, అతనికి నేషనల్ అవార్డు ఇచ్చారైతే నెక్స్ట్ నుంచి ఇంకా సర్దుకోవచ్చు అనే కైండ్ ఉంది. అంటే ఐఎమ్ నాట్ డినయింగ్ ఇట్, అలానే నేను డిస్రెస్పెక్ట్ చేయట్లేదు. ఫస్ట్ ఏంటంటే మనల్ని నమ్మి డబ్బు పెట్టిన వాళ్ళకి డబ్బు రావాలి కదా. సో ఐ ప్రిఫర్ బాక్స్ ఆఫీస్. బట్ ఒకసారి నేషనల్ అవార్డు వచ్చిందంటే వాడుకుంటారు మంచి ప్రమోషన్లో మాత్రం. ఆఫ్ కోర్స్, ప్రమోషన్ మాత్రం వాడుకుంటారు మంచిగా. అవార్డు రావాలని కోరుకుంటారు, బట్ మై ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈజ్ బాక్స్ ఆఫీస్. బాక్స్ ఆఫీస్, ఓకే. బాక్స్ ఆఫీస్ కదా. ఇప్పుడు ఇంకోటి వచ్చి మనీ ఆర్ ఫేమ్, విచ్ వన్ యూ టేక్? ఫేమ్ వస్తే మనీ ఆటోమేటిక్ వస్తుంది. ఇంటర్లింక్ అయి ఉంటాయి. మనీ ఉంటే ఫేమ్ రాదా? కష్టం. ఇఫ్ యూ హ్యావ్ సమ్ $1 billion, ఇఫ్ యూ హ్యావ్ $1 million, యూ క్యాన్. ఇప్పుడు నీకు నువ్వు ప్రొడ్యూస్ చేసుకొని, నీకు నువ్వు మంచి డైరెక్టర్ పెట్టుకొని, యూ విల్ లర్న్ యాక్టింగ్, యూ విల్ లర్న్ డాన్స్, యూ లర్న్ ఎవ్రీథింగ్, యూ క్యాన్ మేక్ ఇట్ అవుట్. కష్టం టు గెట్. డబ్బు ఉంటే ఫేమ్ రాదు. ఫేమ్ సీరియస్లీ, ఫేమ్ దారి వేరు. నేను ఇందాక చెప్పాను కదా, సపరేట్ రూట్ అది. ఆ రూట్లో వెళ్ళాల్సిందే, అండర్ గో అవ్వాలి. ఓన్లీ డబ్బు తెచ్చుకొని నేను ఒక 100 కోట్లు ఉన్నాయి నాకు ఫేమ్ అంటే సడన్గా రాదు అది. దట్ విల్ నాట్ హ్యాపెన్. ప్రొడ్యూసర్ కూడా కష్టపడాలి. అంటే ఇప్పుడు ఫేమ్ తెచ్చుకోవడానికి కూడా యూ హ్యావ్ టు మేక్ ఇట్ సమ్ అబౌట్ మనీ కదా. ఆఫ్ కోర్స్ వస్తుంది మనీ. అంటే ఫేమ్ అనేది వస్తే ఆటోమేటిక్గా మనీ. అదే చెప్తున్నా, ఆ ఫేమ్ అని వచ్చేది అంటున్నారు కదా. అది రావడానికి అయినా సరే స్టెప్స్ ఎక్కాలన్నా కూడా పైసలు కావాలి కదా. కావాలి, బట్ అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇది అంటున్నాను. ఫేమే వస్తే మనీ వస్తుందని నమ్ముతాను నేను. ఓన్లీ మనీ ఉంటే ఫేమ్ రాదు. ఫేమ్ ఉంటే మనీ ఉంటే మళ్ళీ అగైన్ నువ్వు కష్టపడాలి. ఫేమ్ కోసం ఎలా కష్టపడతావు ఆ దారి సేమ్. సో దారిలో నువ్వు కష్టపడ్డావంటే ఆటోమేటిక్గా ఫేమ్ వస్తుంది కదా. ఫేమ్ వస్తే మనీ వస్తుంది కదా. నైస్. ఇంకోటి, మీరు మూవీ చేయాల్సి వస్తే విచ్ వన్ డూ యూ రాదర్ ప్రిఫర్, బయోపిక్ ఆర్ సోషల్ ఫ్యాంటసీ? రెండిట్లో లేదు ఇస్తారు. బోత్ ఐ లైక్. బేసిక్గా బయోపిక్లో రియలిస్టిక్ ఉంటుంది, దాన్ని ఎక్కువ ఇష్టపడతాను. ఓకే. సోషల్ ఫ్యాంటసీలో ఏమవుతుందంటే ఎవరు తీయాలనుకుంటున్నారు బయోపిక్ తీస్తే? లాట్ ఆఫ్ చాలామంది ఉన్నారు. అంటే నాకు ఇప్పుడు కామన్ హోటల్స్ తను ఉన్నారు. నెంబర్ ఆఫ్, అంటే నేను చదివిన బయోగ్రఫీస్లో ఐ డోంట్ వాంట్, అంటే కొందరు నేను చెప్పొచ్చు చెప్పకూడదో తెలియదు, కానీ
సో నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తాయి వాళ్ళే చేయాలనిపిస్తుంది. అందుకే ఇప్పుడు మలేషియన్ సినిమా కానీ ప్యాడ్ మ్యాన్ కానీ ఇవన్నీ నేను బాగా ఇంట్రెస్ట్గా చూస్తాను. సో వాళ్ళ లైఫ్లో ఏంటంటే మలేషియా మన తెలుగు ప్యాడ్ మ్యాన్ మూవీ కదా, Yeah, of సీరియస్లీ course, of నైస్ course, నైస్ yeah. నైస్ సో అది బయోపిక్ కూడా నేను బాగా response. ఇష్టపడతాను. నైస్ బయోపిక్ చేస్తారు. యా బయోపిక్ అండ్ ఎట్ ద సేమ్ టైం నాకు ఈవెన్ సోషల్ ఫ్యాంటసీ తీయడంలో ఏంటంటే మన ఊహలో కొన్ని ఏవైతే మనం రియలిస్టిక్ లైఫ్లో చేయలేని ఉంటాయో అది ఫ్యాంటసీలో మనం చూపించగలం. సో అవి కూడా ఇష్టమే. ఓకే బ్రదర్, విచ్ బాదర్స్ యూ మోర్, బ్యాడ్ రివ్యూస్ ఆర్ ట్రోల్స్ ఆన్ బ్యాడ్ రివ్యూస్ అంటే మీరు ఇంత ముందు నార్మల్గా ట్రూ రివ్యూస్ అన్న రేటింగ్స్ అన్న ఎవ్రీథింగ్ బాదర్ అంటే ట్రోలింగ్ అనేది అన్నెసెసరీగా తెలుసో తెలియకో ట్రోల్ చేస్తే డెఫినెట్గా ఇట్ హర్ట్స్ ఎనీవన్. అది చేయకూడదు. ఆల్వేస్ ఐ స్టాండ్ ఫర్ ఇట్. అట్లా తప్పు కూడా. బట్ ఇప్పుడున్న సోషల్ మీడియాలో అంటే స్వేచ్ఛ అనేది అయిపోయింది. స్వేచ్ఛకు ఒక లిమిట్ ఉంటుంది. అది లిమిట్ క్రాస్ అయ్యి పక్కోళ్ళ లైఫ్లో నువ్వు పెనెంట్రేట్ అయ్యి నువ్వు బియాండ్ యువర్ లిమిట్స్ కనుక వెళ్తే డెఫినెట్లీ ఇట్స్ ఏ క్రైమ్. నేను ఒక అడ్వకేట్గా కూడా చెప్తున్నాను, అది క్రైమ్. నువ్వు పక్కోళ్ళ లైఫ్లోకి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడుతుంటే అది క్రైమ్ అవుతుంది. వీ కెన్ టేక్ అన్ యాక్షన్. ఎవ్రీబడి హ్యాస్ అ ప్రైవసీ, దే నో వాట్ దే డూ. డెఫినెట్గా యూ కెన్ టేక్ అన్ యాక్షన్ అగైన్స్ట్ దెమ్. వెన్ ఇట్ కమ్స్ టు మనకు రివ్యూస్కి వస్తే ఇట్స్ దేర్ పర్స్పెక్టివ్. బట్ ఒక జెన్యూన్ రివ్యూని నిజంగా ఒక సినిమా చేసినప్పుడు దానిలో సినిమాకు అన్ని క్రాఫ్ట్స్ మీద నీకు అవగాహన ఉండి ఈ క్రాఫ్ట్లో ఇలా చేసుంటే బాగుండు అని ఒక డైరెక్టర్ పరంగా నువ్వు ఒక అనలైజ్ చేసి ఒక రియల్ గుడ్ రివ్యూయర్ని నేను ఐ రెస్పెక్ట్ ఇట్. కాకపోతే నేను ఏదో సినిమా చూస్తున్నా, ఎస్ టైటిల్స్ అయిపోయాయి, యా ఫస్ట్ హాఫ్ అయిపోయింది, సెకండ్ హాఫ్ ఇలా ఉంది, ఇది దట్ ఐ డోంట్ ఎంకరేజ్ అండ్ ఐ డోంట్ రెస్పెక్ట్ ఇట్. అది కరెక్ట్ కూడా కాదు. సో రివ్యూస్ పరంగా నీకు జనరల్గా ఫుల్ నాలెడ్జ్ ఉండి నువ్వు ఇచ్చే రివ్యూ నాకు బెనిఫిట్ అవ్వాలి నెక్స్ట్ సినిమాకి. యాక్చువల్లీ ఇష్టపడతాను. ఆస్క్, మూవీకి ముందు చిన్న యాక్సిడెంట్ జరిగింది మీకు. ఎగ్జాక్ట్లీ. అది చాలా బాధ పెట్టినట్టున్నది కదా మీకు మూవీ టీం మొత్తం. అది కూడా కొంత ఇంపాక్ట్ సినిమా పైన ఉంది. రియల్గా చెప్పాలంటే మేము 27th of April. సో అప్పటికీ ఐ వాజ్ బిజీ విత్ మై ఫస్ట్ కాపీ టెన్షన్లో ఉన్నాను. సో గీతా ఆర్ట్స్ వాళ్ళు అంటే గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్స్ మనది రిలీజ్ చేస్తున్నారు. అండ్ మంచి అంటే డిస్ట్రిబ్యూషన్ ఒక ఫస్ట్ సినిమాకి ఐఎమ్ రియల్లీ ఐ మస్ట్ థ్యాంక్ అల్లు అరవింద్ గారు, బన్నీవాసు గారు, బాబీ గారు, ఎనార్మస్ సపోర్ట్. సో అంత పెద్ద బ్యానర్ నుంచి సినిమా రిలీజ్ అంటే ఈ రోజుల్లో సినిమా రిలీజ్ అవ్వడమే చాలా టఫ్గా ఉంది. అలాంటిది అంత పెద్ద బ్యానర్ వాళ్ళు సపోర్ట్ చేసి సినిమాను రిలీజ్ చేస్తున్నప్పుడు దే ఆర్ వెరీ హ్యాపీ. సో రిలీజ్ చేస్తున్నప్పుడు నాకు చాలా హ్యాపీ, ఒక డెబ్యూ డైరెక్టర్గా చాలా సంతోషం వేసింది. సో ఆ టైంలో వాళ్ళు ఏమన్నారంటే ఇంకొంచెం మనం పబ్లిసిటీ పుష్ అవుతే బాగుంటుందండి, దెన్ వై డోంట్ యూ కవర్ ఆంధ్ర రీజన్, ఇక్కడ తెలంగాణ రీజన్లో ఆల్రెడీ కొంత చేస్తున్నారు, బజ్ క్రియేట్ అయింది, వై డోంట్ యూ డూ ఇట్ ఆంధ్ర రీజన్లో అంటే అప్పటికి నేను గుంటూరు అంతకుముందు వెళ్ళొచ్చాను. సో GVR&S ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళాను. ఐ వాజ్ సో హ్యాపీ విత్ ఎవరు చెప్పారు ఇలా మనకు అంటే గీతార్ట్స్ నుండి కానీ మన ఎంటైర్ మన PROs కానీ వీళ్ళు కొంచెం పుష్ చేస్తే బాగుంటుంది అనేది దేర్ ఒపీనియన్. సో ఆ టైంలో ఏంటంటే సరే వెళ్దాం, ఒక 2 కాలేజ్ ఈవెంట్స్ ఉన్నాయి, తర్వాత విజయవాడలో ఉంది, అటెండ్ అవుదామని వెళ్ళాం. బట్ అన్ఫార్చునేట్గా అది జరగడం అనేది రియల్లీ చాలా చాలా బాధాకరమైన విషయం. అండ్ దాన్ని వల్ల మేము ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేయలేకపోయాం. యాక్చువల్గా వీ ప్లాన్ ఫర్ ప్రీ రిలీజ్ ఈవెంట్. సో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి ఉంటే ఇంకా కొంత బూస్ట్ అయ్యేది, రీచ్ అయ్యేది. యాక్చువల్లీ మీరు ప్లాన్ చేసారు, ఎందుకంటే ఈ తెలంగాణ నేను చూసుకున్నా కదా, తెలంగాణ ప్రమోషన్ నేనే చూసుకున్నా కదా మీరు. సో చూసుకున్న తర్వాత వీఆర్ ప్లాన్ సుధాకర్ భయ్య అండ్ మనం కూడా వీ ప్లాన్ అనమాట, మంచి స్టూడెంట్ తీసుకొచ్చి డాన్స్ చేపిద్దాం, ఫామ్ అట్లా కూడా చేద్దాం అనుకో. బట్ ఇట్స్ నాట్ వర్కౌట్ కాలేదు. సిచ్యువేషన్ అయింది సడన్ గా తను చనిపోవడం అనేది అంటే ఇండస్ట్రీ పరంగా కూడా వీళ్ళు వద్దు భయ్యా మీరు నష్టపరిహారం ఇచ్చారు ఆల్రెడీ మన టీం నుంచి వి పేడ్ అరౌండ్ 5 lakhs ఇచ్చారు. అండ్ మా కో ప్రొడ్యూసర్ జేమ్స్ వాటుకొమ్మ గారు తను టోటల్ ఆ అబ్బాయి వాళ్ళకు ఒక బాబు ఉన్నాడు, అతను ఎంతవరకు చదువుకుంటే అంతవరకు నేను సపోర్ట్ చేస్తానని చెప్పారు. ఐ మస్ట్ థ్యాంక్ హిమ్. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ టీమ్. సో అది జరగడంతో కొంచెం ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయకపోవడం అనేది కూడా కొంత అంటే రీచ్ వెళ్ళడంలో ఇంత పెద్దవాళ్ళు అందరూ రిలీజ్ చేశారు కాబట్టి యూనో వీ హ్యావ్ గాట్ దట్ బజ్ వచ్చింది, అంత మంచి పాజిటివ్ పబ్లిక్ నుంచి కూడా పాజిటివ్ టాక్ వచ్చింది. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. బట్ ఇంకొంచెం రీచ్ వెళ్ళేది. సో అది బికాస్ ఆఫ్ ఇన్సిడెంట్ వల్ల ప్రీ రిలీజ్ చేయకపోయాను, చేస్తుంటే కనుక ఇంకొంచెం బాగుండేది. నైస్ బ్రదర్. సో ఇంకా ఫర్దర్గా వాట్స్ యువర్ ప్రాజెక్ట్స్ గోయింగ్? చెప్పాను కదా, యాజ్ ఐ టోల్డ్ యూ దట్ స్క్రిప్ట్ వర్క్ ఈస్ గోయింగ్ ఆన్. సో సూన్ విల్ అప్రోచ్. ఎప్పుడు కాల్ చేసినా బ్రో అటు వెళ్తున్నా ఇటు వెళ్తున్నా బిజీ అని చెప్తారు. బేసిక్గా యూ వర్కింగ్
మంచి నాకు తెలిసి దీనికంటే ఇంకా బెటర్ ప్రాజెక్ట్ మీద వస్తున్నారని ఐ ఫీలింగ్ దాట్. సో ఇంకా అంటే నార్మల్ చేసేది ఎలా నార్మల్గా కమర్షియల్ సెక్టర్ పడతారా లేకపోతే సో అలా అని కాదు, యాజ్ ఐ టోల్డ్ యు దట్ ఫస్ట్ ఏ జోనర్ చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు అంటే డిఫరెంట్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ వన్ జర్నీ బేస్డ్ స్టోరీ మీద చేస్తున్నాం, ఒకటి క్రైమ్ బేస్డ్ థ్రిల్లర్ పైన. మళ్ళీ క్రైమ్కి వచ్చేసిరా? యా అంటే అఫ్ కోర్స్ కొంచెం ఇంట్రెస్ట్ జానర్ అది. సో ఇంకొకటి 3 స్టోరీస్ పైన వర్క్ అయితే చేస్తున్నాం. సో విచ్ విల్ గో ఫార్వర్డ్ అండ్ హౌ వి అప్రోచ్ అనేది. అండ్ నాకు ఇంకోటి అనిపించింది అంటే ఈ మూవీలో మన జబర్దస్త్ మన ఆర్టిస్ట్ రాకేష్ని పెట్టేది ఉండే మంచిగా పెట్టారు. అండ్ ఇంకా కొంచెం కామెడీ డెవలప్ చేస్తే బాగుండే అని ఐ ఫీల్ బ్రదర్. యా అదే అంటే చెప్పే కదా నీకు కన్వెన్షనల్ సినిమా లాగా కాకుండా ఏదో క్యారెక్టర్ బేస్డ్లో చెప్తున్నాం కాబట్టి తనగా జర్నీకి ఇంపార్టెంట్ ఏదో అదే మనం పోర్ట్రే చేస్తాం. సో అక్కడ ఆ ఫ్రెండ్స్ బాధ్యత ఎంత ఉంది, ఫ్రెండ్స్ ఎలా తనకు యూఎస్ వెళ్ళినప్పుడు ఎలా సపోర్టింగ్ ఉంటుంది ఏంటి అనేది అంతవరకే మనం తీసుకోగలం తప్ప సడన్గా ఇప్పుడు అంటే కమర్షియల్ సినిమాలో ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీ వన్, సడన్గా క్యారెక్టర్లని యూఎస్కి వెళ్ళిపోతాయి. ఎందుకు వెళ్తారో తెలియదు. హీరో వెళ్తే హీరోతో పాటు అన్ని క్యారెక్టర్లు అమెరికాకి వెళ్ళిపోతాయి. సో అలా మన దాంట్లో ఒక హీరోనే వెళ్ళాడు, వేరే క్యారెక్టర్స్ వెళ్ళవు. సో అక్కడ ఏవైతే క్యారెక్టర్స్ ఉన్నాయో లోకల్ క్యారెక్టర్స్ మనం తీసుకున్నాం. సో ఇది అన్కన్వెన్షనల్గా తీసిన సినిమా కాబట్టి సో అది ఎక్స్పెక్ట్ చేయడం చేయలో. ఇప్పుడు అదంతా నుంచి ఆ వెనకకి ముందరికి చేసి మొత్తం మాట్లాడినాం. సో లెట్ వి గో ఫర్ ఒక చిన్న రౌండ్. ఈస్ ఇమోజీ రౌండ్. గోడి చెప్పింది దిస్ అ కెమెరా ప్లీజ్ మీరు కూడా చూడండి జరా మంచిగా పెట్టి చూస్తే ఐల్ సే యూ సంథింగ్. ఇమోజీ మతలబ్ మీ ఫేసే ఇమోజీ. నాకు ఐల్ సే సమ్ ఎక్స్ప్రెషన్ చెప్పాలి, మీరు చేసేయాలి. ఓకే స్టార్టా? ఒక డైరెక్టర్ని ఒక నార్మల్ యాక్టర్ యాంకర్ వాడు డైరెక్ట్ చేస్తాడు. కెమెరా యాక్షన్. అగ్రెసివ్, రొమాంటిక్, లాఫింగ్, వెటకారం, తట్టుకోలేనిది వెటకారం, కన్నింగ్, కామం, అమాయకత్వం. ఓకే. ఓకే క్రయింగ్. అది కష్టం అంటే నార్మల్గా ఏడుస్తున్నావు తెలియనట్టు ఉండాలి. బ్రదర్ యు ఆర్ థియేటర్ ఆర్ట్స్ మ్యాన్. నాకు తెలుసు మీ మీద నమ్మకం మీకు లేకపోతే నాకు ఉండొచ్చు, నాకు ఉన్నది. జస్ట్ డూ ఇట్. కట్. రౌద్రం, కొన్ని చంపేయాలంతా. రౌద్రం, కొన్ని చంపేయాలంతా. రౌద్రం. అరే మీరు అది చూస్తుంటే నరా షేక్ అవుతున్నాయి తెలుసా ఇట్లా. నిజంగా రౌద్రం అట్లుంటుంది కదా, కోపం ఇట్లా ఇలా బాయిల్ అవుతుంది కదా బీపీ. అరే నిజంగా లిటరలీ చేసేసిండే తెలుసా మీద. నాకైతే అర్థమైంది, కళ్ళంతా రెడీ చెప్పి ఉండే. సూపర్ బ్రదర్, నిజంగా సూపర్ హైఫై. అరే యూ సూపర్ మ్యాన్. నాకు ఫ్యూచర్లో మంచి యాక్టర్ కూడా అవ్వచ్చు మీరు. మంచిగా నాకు తెలిసి మీరు చేస్తారు అనుకుంటా. క్యారింగ్ ఎవ్రీథింగ్ బ్రదర్, మంచి స్టైల్గా క్యారీ చేస్తారు ఎవ్రీథింగ్ ఫామ్. పక్కా మీరు ఇంకా ఫ్యూచర్లో మంచి ప్రాజెక్ట్ చేయాలి. ఇంకా నువ్వు తోపురా లాంటి మంచి మూవీస్, మంచి పాజిటివ్ వైబ్స్ ఒక ఎంజాయ్ చేయండి మంచిగా. లేదా బయటకి ఎంజాయ్ చేసి వచ్చి మంచి మూవీస్ స్టార్ట్ చేసి ఇంకా యూ ఆర్ వర్కింగ్ ఆన్ యువర్ స్టోరీ. మంచి ప్రొడక్షన్స్ బిగ్ ప్రొడక్షన్స్ వర్క్ చేయాలని చెప్పి, ఇంకా ఫ్యూచర్ మంచి గోల్స్ మీరు అనుకున్నది మొత్తం రీచ్ అవ్వాలని చెప్పి హార్ట్ఫుల్గా ఐఎమ్ సేయింగ్ ఆల్ ది బెస్ట్ బ్రదర్. వెరీ ఆల్ ది బెస్ట్ ఫర్ యూ. జరా నన్ను కూడా జరి చూసుకోవాలని చెప్తుంటే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్, ఇన్వైట్ చేయడంతోనే. ఒక వాల్యుబుల్ టైం అండ్ మంచి టైం నేను చూసినందుకు. మంచి మా V3 న్యూస్ ఛానల్ లక్ష్యం సమజహితం దీనికి వచ్చినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆడియన్స్ అందరికి కూడా థ్యాంక్స్. డెఫినెట్గా మీరు ఇష్టపడతారు చూడండి. సో ఇదంతా టాక్ ఇదంతా పక్కకి పెడితే V3 వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే అమెజాన్ ప్రైమ్లో ఇది ట్రెండింగ్లో ఉంది సినిమా. చూడండి, డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది. అండ్ త్వరలో మేము దీనికి సంబంధించింది వర్క్షాప్ సంబంధించింది కూడా వీడియో అప్లోడ్ చేస్తాం, ఇవన్నీ కూడా యూట్యూబ్ అప్లోడ్ చేస్తాం. డెఫినెట్లీ యూ వాచ్ అండ్ support youngsters like me, you know. Youngsters. Nice. How was interview with Mahesh Machidi? Nice bro.
చెప్పాను కదా దిల్సే డైరెక్ట్ దిల్సే దిల్సే బాత్ కర్. ఉంటుంది. వెరీ నైస్ అండ్ వెరీ హ్యాపీ. సరిపోతే ఒక్క మాట సరిపోతే ఇంత ఇప్పుడు అవసరం లేదు. Yeah. థ్యాంక్ యూ సో మచ్. గుర్తుంది కదా, దిస్ ఈస్ మహేష్ మాచిడి, డైరెక్టర్ హరినాథ్ బ్రోదర్ ఉంటుండే. మంచిగా చిల్ అవుట్, మంచి ఫన్ చిల్ ఉంది. సో గుర్తుంది కదా, చలో ఇంకేం సేపు చూస్తారు. బై టాటా.